విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యము ఎటు. ఈ పాటకి మాట మీకు వచ్చేయాలి. అలా చూస్తూ ఉన్నారు కానీ ఇన్నిసార్లు చెప్పినందుకు అసలు ఈ పాటకి మీ నోట్లో ఆ మాట నానుడైపోవాలి. చెప్తారు అందరూ. విశ్వసించు నా యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యము ఎట్టిదో నేను తెలుసుకొనవలనని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్వసిస్తే ఆయన మన ఎడల అగుపరిచేది ఏమిటి అంటే ఆయన శక్తి యొక్క, అంటే ఆ మాట మనకు అలవాటైపోయి పట్టించుకోవట్లేదు కానండి. దేని యొక్క? అసలు మీరు మామూలుగా చెప్పగలుగుతున్నారేమో కానీ నేనైతే మామూలుగా చెప్పలేకపోతున్నాను అన్నమాట. ఆయన శక్తి ఏంటో నాకు తెలుసు, అంటే పూర్తిగా కాకపోయినా. ఆమేన్. హల్లెలూయా. ఇన్నాళ్ళ ఈ యొక్క క్రీస్తుతో ఉన్న అనుబంధంలో లేఖనాల ద్వారా కానీ, ఇటు పాత నిబంధన కొత్త నిబంధనలో జరిగిన అనేకమైన ఆశ్చర్య కార్యాల ద్వారా కానీ, ఆయన కలుగు చేసిన అనంత విశ్వమంతటిని జ్ఞాపకం చేసుకున్నట్టు ద్వారా కానీ, హల్లెలూయా, ఆయన శక్తి ఎంత అపరిమితమైనదో నేను ఎరుగుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. సో ఆ మాట అంత ఈజీగా మీరు ఎలా పలకగలుగుతున్నారా అన్నదే నాకు ప్రశ్నగా మిగిలిపోయింది. సరే, ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన, పరిమితితో కూడిన, పరిమితి కూడా కాదు, అపరిమితమైన మహత్యమును. అలా ఎవరు అంటుంటారు, అప్పుడప్పుడు వింటుంటా కదా, ఒక్కడు చాలరా, ఒక్క గుద్దు గుద్దేనా రెండో గుద్దు నీకు నిద్ర వస్తుందా? అవసరం లేదు, మంచినీళ్ళు అడగవు, ఒకటి ఇచ్చానా ఇక నువ్వు లేవరా అంటే వాళ్ళు ఏం చెప్తున్నా తెలుసా? హల్లెలూయా. మామూలుగా అది ఈ సమయంలో మంచిది కాదు కానీ నేను ఒక్క గుద్దు గుద్దానంటే నాకున్న బలం ఎలాంటిదంటే, ఒక గుద్దు గుద్దానంటే హల్లెలూయా, నీ ఎముకలు మొక్కలు అయిపోయి ఏ ఎముక ఎక్కడదో తెలుసుకోవడానికి టైం పట్టేసిద్దట. ప్రైజ్ ది లార్డ్. అది చెప్తున్నాడు, నా ఒకే ఒక గుద్దుకి ఎంత శక్తి ఉందని చెప్తున్నాడు. వింటున్నా డైలాగులు. హల్లెలూయా. దేవుని శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో. నాకు ఈ మాట పలికే ప్రతిసారి కూడా నా హృదయంలో కలుగుతున్న ఆశ ఏంటో తెలుసా? దేవా, అది నేను అనుభవించాలనుకుంటున్నాను. అది నేను చదవడం మాత్రమే కాదు, అది నేను మాట్లాడడం మాత్రమే కాదు, నా బ్రతుకులో నీవు నా ద్వారా జరిగిస్తున్న ఈ పరిచర్యలో నీ శక్తి యొక్క అపరిమితమైన మహత్యమును, భూమి ఆకాశములను సృజించిన నీ శక్తి. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. సముద్రమునకు ఎల్లలు వేసిన నీ శక్తి, ఈ అనంత విశ్వమంతటిని కలిగించి సృష్టించి దానిని నిర్వహించుచున్న నీ శక్తి, పైన ఆకాశమందు భూమి మీద భూమి కింద సర్వ ప్రపంచంలో సృష్టి అంతటిలో కూడా సృష్టి అంతా ఆయన మాటకి లోబడుతుంది. ఆయన శక్తి, ఆయన యొక్క అధికారం, దాని యొక్క అపరిమితమైన మహత్యమును నేను అనుభవించాలి, నీవు అనుభవించాలి. అనుభవించాలంటే ఒకటే, విశ్వసించాలి. సైలెంట్లో పెట్టండి ఫోన్లో. హల్లెలూయా. ఆమేన్. మీకు విసుకనిపించిన 100,000 సార్లు ఈ మాట చెప్పాలనుకుంటున్నాను. విశ్వసిస్తే ఆయన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమును మనం అనుభవిస్తాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం దేవుని శక్తిని, దేవుని కార్యాన్ని, దేవుని బాహుబలాన్ని, దేవుని సంకల్పాన్ని, దేవుని ఉద్దేశాన్ని మన జీవితంలో అనుభవించాలంటే అందుకు అవసరం, అత్యంత అవసరమైనది ఏమిటి అంటే విశ్వాసం. ఆమేన్. హల్లెలూయా. అబ్రహామునందు దేవుడు అగపరిచిన తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమును అబ్రహాము ఎరుగుటకు ఒకే ఒక కారణము, అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి. హల్లెలూయా. గట్టిగా చేద్దాం. హల్లెలూయా. తన కుమారుడైన యేసుక్రీస్తు ఆయన మరణించినప్పుడు, ఆమేన్, హల్లెలూయా, ఆయన శరీరం మృతతుల్యం అయిపోయినప్పుడు, హల్లెలూయా, అంటే ఆయన మరణంలోనికి వెళ్ళినప్పుడు, దేవుని మన మహిమ కలుగును గాక,
దేవుడు తన కుమారుని యందు అగపరిచిన తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యము, మృతులలో నుండి యేసుక్రీస్తుని పునరుత్థానుడిగా బయటికి తీసుకొని వచ్చినటువంటి ఆ శక్తి. హల్లెలూయా. విశ్వసించిన యాకోబు యందు, ఆమేన్, హల్లెలూయా. విశ్వసించిన ఇస్సాకు యందు, హల్లెలూయా. విశ్వసించిన దావీదు యందు, హల్లెలూయా. విశ్వసించిన మోషే యందు, హల్లెలూయా. విశ్వసించిన హెజ్కేలు నందు, హల్లెలూయా. ఇంకా చెప్దామా? ఇంకా చాలా లిస్ట్ ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. విశ్వసించిన వారందరి యందు ఆయన కనపరిచిన తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యము విశ్వసించిన మన యందు కూడా ఆయన అగుపరచాలని కోరుకుంటున్నాడు. మనకి తెలియపరచాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆమేన్. అందుకు అవసరమైనది ఒక్కటే, చర్చ్, విశ్వసించడం. ఆమేన్. ప్రతికూలతలో విశ్వసిద్దాం. హల్లెలూయా. నిరీక్షణకు ఆస్పదం ఏమీ లేనప్పుడు విశ్వసిద్దాం. గతంలో చెప్పాను, అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచడానికి అబ్రహాముకు ముందు ఇంకేనా అలాంటి కార్యాలు జరిగాయా? అబ్రహాముకు ముందు 100 ఏళ్ల వయసులో కుమారుని కలిగిన వారు ఎవరైనా ఉన్నారా? దానికి ముందు చరిత్ర ఏమైనా ఉందా? సంఘాలు ఏమైనా ఉన్నాయా? సేవకులు ఎవరైనా ఉన్నారా? విశ్వాసం గురించి బలమైన ప్రసంగాలు చేసిన వారు ఎవరైనా ఉన్నారా? యూట్యూబ్లో విశ్వాసం గురించి బలమైన ప్రసంగాలు చేసే దైవజనులు ఎవరైనా ఉన్నారా? శామ్యూల్ డేవిడ్ అని ఉన్నారా? ఎస్ఆర్ మనోహర్ గారు ఉన్నారా? దినకర్ గారు ఉన్నారా? కెన్నిత్ హేగిన్ గారు ఉన్నారా? క్షమించాలి, బెనిహిన్ గారు ఉన్నారా ఆ రోజుల్లో? క్యాథరిన్ కుల్మన్ ఉన్నారా ఆ రోజుల్లో? ఎవరు ఉన్నారు? ఏ ప్రసంగాలు ఉన్నాయి? ఏ మాధ్యమాలు ఉన్నాయి? ఏ సంఘం ఉంది? ఏ సేవకుడు ఉన్నాడు? ఏమీ లేదు. ఏ ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుని యందు విశ్వసించాడు కాబట్టి దేవుడు తన శక్తిని అబ్రహాము యందు అగపరిచినాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కేవలము తనకి ఇస్సాకును అనుగ్రహించడం మాత్రమే కాదు, బహుతరములకు శోభాతిశయముగా, అనేకులకి సంతోష కారణముగా భూమి మీద ఉన్న సమస్త వంశావళులు అబ్రహామును బట్టి దీవించబడినట్లు దేవుడు తన కృపను, తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమును అబ్రహాము యందు అగపరచుటకు కారణం అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు. గట్టి చేద్దామా? పిల్లరా, మీకు సంగతి చెప్పనా? ఇలాంటి వర్తమానాలు, ఇంతకంటే లోతైన వర్తమానాలు దైవజనురాలు చెప్పగా, నేను చెప్పగా, అనేక మంది సేవకులు చెప్పగా మనం విన్నాం. అయ్యా బ్రదర్స్, మెసేజ్లకేమి కొదువు లేదండి. ఇంతకంటే లోతైన సందేశాలు చెప్పగలిగే అనేక మంది అభిషక్తులైన దైవజనులు ఉన్నారు. వారందరిని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వారి పాదాలు కడగడానికి కూడా నా మట్టుకైతే నేను సరిపోనండి. దేవుని సందులో ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఉన్నతమైన ప్రత్యక్షత, ఉన్నతమైన వాక్య ప్రత్యక్షత ఇంకా విశేషముగా అర్థమయ్యేలాగా, వాక్యం వింటుండగానే కంట్లో కన్నీళ్లు, వాక్యం వింటుండగానే గుండెల్లో ధైర్యం, వాక్యం వింటుండగానే అసలు కూర్చొని వినబుద్ధి వేసేదానికంటే మోకరించి కన్నీటితో ఈ వాక్యం వింటే బాగునని అనిపించే సందర్భాలు, సంఘటనలు, ఆ ఒప్పుకోలు, ఆ భయంకరమైన ప్రభావం, క్షమించాలి, ఆ ఉన్నతమైన ప్రభావం మన మీద పనిచేసినటువంటి సందేశాలు ఎన్నో. కానీ బాధ ఏంటంటే, వేదన ఏంటంటే, దుఃఖం ఏంటి అంటే, విశ్వాసం గురించి మనం వింటున్నాము కానీ విశ్వసించటం లేదు. కష్టం వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, చిన్న ఆవేదన వచ్చినప్పుడు తేలిపోతుంది. మనుషులు నీతో బాగున్నప్పుడు, మనుషులు నీతో బాగోలేనప్పుడు, మనుషులతో నీ సంబంధ బాంధవ్యాలు బాగున్నప్పుడు, నేను చాలాసార్లు గమనిస్తాను, ఏమనుకోకండి ఇలా అన్నానని, కొంతమంది ఆరాధించే పద్ధతి చూస్తాను. మీరు ఆరాధించాలంటే మీ మనసు బాగుండాలా, మీరు ఆరాధించాలంటే మీ పరిస్థితులు బాగుండాలా, మీరు ఆరాధించాలంటే నీ చుట్టూ వాతావరణం బాగుండాలా, నువ్వు ఆరాధించాలంటే నీకు అన్ని అనుకూలంగా ఉండాలా, అప్పుడే ఆరాధిస్తావా? నా మనసు బాగుందా లేదా, నాతో మనుషులు బాగున్నారా లేరా, నా ఒంట్లో బాగుందా లేదా, నా ఇంట్లో బాగుందా లేదా, సౌండ్ బాగుందా లేదా, లేకపోతే మ్యూజిక్ బాగుందా లేదా, మనుషులు బాగున్నారా లేరా, బోల్డ్ వచ్చేస్తాయి. ఇవన్నీ బాగుండి నీకు అనుకూలంగా ఉంటే దేవుని కన్నీటితో మనసారి ఆరాధిస్తావా, లేకపోతే మొక్క మార్చుకొని కూర్చుంటావా? ఏమైపోయింది విశ్వాసం? ఏమైపోయింది భక్తి? ఏమైపోయింది ప్రసంగాల మాధుర్యం? ఏమైపోయింది నువ్వు విన్న విన్నతమైన సందేశాలలో నువ్వు తీసుకున్న నిర్ణయాల పరంపర? ఏమైపోయిందండి?
చేసి నా బాధ చెప్తున్నాను, వినట్లేదంటే అద్భుతమైన సందేశాలు వింటున్నాం. అయ్యగారు భలే చెప్పారు, అయ్యగారు భలే చెప్పారు, అమ్మగారు భలే చెప్పారు, పాస్టర్ గారు భలే చెప్పారు, మరొక దైవజనుడు వచ్చాడు భలే చెప్పాడు, ప్రసంగాలు భలే వింటున్నామండి. వినడం విషయంలో నేను మిమ్మల్ని అభినందిస్తాను. ఒక విధంగా చాలా మంది నాతో అంటారు, మీ సంఘం భలే వాక్యం వింటుందో తెలుసండి వచ్చిన దైవజనులు అంటారు. నేను కూడా అభినందిస్తున్నాను మిమ్మల్ని. హల్లెలూయా. కానీ నా ప్రశ్న ఏంటో తెలుసా, ఆ విశ్వాసమునకు వ్యతిరేకంగా ఒక ప్రతికూలత నీకు ఎదురైనప్పుడు, ఒక పరిస్థితి నీకు ఎదురైనప్పుడు ఎందుకు విశ్వసించలేకపోతున్నాం? ఎందుకు విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతున్నాం? ఎందుకు విశ్వాస ప్రమాణం అందు స్థిరంగా ఉండలేకపోతున్నాం? వినాలి తల్లి, వినాలి జాగ్రత్తగా. అంటే మీకు నేను అడిగే ప్రశ్న చాలా చులకనగా ఉందేమో తెలియదు నాకు, కానీ నేనైతే మాత్రం చాలా భారంతోనే అడుగుతున్నాను, బాధతోనే అడుగుతున్నాను ఈ ప్రశ్న. హల్లెలూయా. అరే, ఇంత చక్కని ప్రసంగాలు వింటున్నారు కదా, ఇంత చక్కని వాక్యాలు వింటున్నారు కదా. ఈ మధ్య కాలంలో విశ్వాసం విషయంలో దేవుడు చాలా లోతుగా తీసుకొని వెళ్ళి మనతో మాట్లాడుతున్నాడు కదా. అరే, విశ్వసించడం అంటే థింక్ వాట్ యు బిలీవ్ అండ్ స్పీక్ వాట్ యు బిలీవ్, సీ వాట్ యు బిలీవ్ అని 3 విషయాలు ఇంతవరకు మాట్లాడుకున్నాం కదా. హల్లెలూయా. ఎంతమంది అండి, ఇలా అడుగుతున్నాను ఏమనుకోకండి, ఎంతమందిలో ఈ మాటలు కార్యసాధకం అవుతున్నాయి? ఎంతమంది దీన్ని ఎక్సర్సైజ్ చేయగలుగుతున్నారు, అభ్యాసం చేయగలుగుతున్నారు? ఏదైతే నువ్వు విశ్వసించావో దానిని గురించి ఆలోచన చేస్తూ ఆ విశ్వాసంలో సమస్యలిపోయేలాగా వస్తున్న, కంటికి కనబడుతున్న పరిస్థితులు బట్టి కానీ, చెవుకు వినబడుతున్న పరిస్థితులు బట్టి కానీ, సాతానుడు నీ మనసులో పెడుతున్న తలంపులు బట్టి కానీ నువ్వు నిస్సారిపోకుండా, వేసారిపోకుండా వాటన్నిటిని గమనిస్తూ, ఏదైతే విశ్వసించావో దాని గురించి ఆలోచిస్తూ, ఏదైతే విశ్వసించావో దాని గురించి మాట్లాడుతూ, ఏదైతే విశ్వసించావో దానినే చూస్తూ ఎంతమంది ఈ విశ్వాసపు లోతైన అనుభవాలను అడగలుగుతున్నాం? హల్లెలూయా. ఎందుకు మధ్యలో ఆ చిన్న గ్యాప్ ఎందుకు ఇస్తున్నానంటే మీరు ఆలోచిస్తారు అని. నిజమే కదా, 4-5 వారాలుగా, దాదాపు కొన్ని వారాలుగా వింటున్నాం విశ్వసించడం అంటే ఏమిటో, విశ్వసిస్తే ఆయన మన యందు ఏమి అగపరుస్తాడో దీని గురించి వింటున్నాం. బట్ ఎందుకో ఈ మాటల వరకు, ప్రసంగాల వరకు పరిమితం అయిపోయాయి. ఎందుకు నా జీవితంలో అవి కార్యసాధకం కావటం లేదు? ఎందుకు తొందరపడుతున్నాను? ఎందుకు వేసారిపోతున్నాను? ఎందుకు నలిగిపోతున్నాను? ఎందుకు కృంగిపోతున్నాను? ఎందుకు ఈ ప్రతికూలతలు దేవుని వైపు చూడలేకపోతున్నాను? ఎందుకు స్థిరమైన విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతున్నాను? నా భక్తిలో స్థిరత్వం లేదా? ఓకే. నా పరిశుద్ధతలో స్థిరత్వం లేదా? ఓకే. నా పరిస్థితుల స్థిరత్వం లేదా? ఓకే. కానీ నా విశ్వాసముల స్థిరత్వం కలిగి ఉండగలిగినట్లయితే ఈ పరిస్థితులన్నిటిని బాగు చేయగలిగిన అపరిమితమైన దేవుని యొక్క శక్తి యొక్క మహత్యము ఆ విశ్వాసములో ఉంది కదా. హల్లెలూయా. ఓడిపోతున్న స్థితిలోనే నేను విజయంతో జీవిస్తానని నేను ఒప్పుకోగలిగితే, నేను నమ్మగలిగితే ఆ విజయ జీవితాన్ని నేను అనుభవిస్తాను కదా. అనారోగ్యంలోనే ఆరోగ్యాన్ని నేను నమ్మగలిగితే, విశ్వసించి నా యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమును బట్టి నేను స్వస్థత పొందుతాను కదా. కాబట్టి నా పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా నేను స్థిరముగా నిలబడాల్సింది విశ్వాసం అందు కదా. ఎందుకు మిస్ అవుతున్నాం దాన్ని? ఇంకోలా చెప్తే మీకు బాధ అనిపిస్తుందేమో, ఏమనుకోకండి. అమ్మా, దేవుడు నాతో మాట్లాడాడు, అయ్యగారు దేవుడు నాతో మాట్లాడాడు. నేను ఎలా చెప్తే ఒకవేళ దేవుడు నాతో మాట్లాడాడని మీకు అనిపించినా అది మీరు మాతో పంచుకోవడానికి ఇబ్బంది పడతారేమో. లేదు, దయచేసి ఏ రోజైనా మీకు అలా అనిపించినప్పుడు ధైర్యంగా నాతో కానీ లేకపోతే పాస్టర్ గారితో పంచుకోండి. మీరు పంచుకోవడం వల్ల మీరు దీవించబడ్డం మాత్రమే కాదు, మేము ఎంతగానో దీవించబడి ఆనందిస్తాం. అందులో తప్పు లేదు, అది చాలా శ్రేష్టమైనది. దేవుని నామమున మహిమ కలుగును గాక. కానీ ఆ రోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అంటున్నాం. మళ్ళీ ఒక 2 రోజులు గడిచిన తర్వాత, 3 రోజులు గడిచిన తర్వాత, ఒక వారం రోజులు గడిచిన తర్వాత మళ్ళా ప్రతి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మళ్ళా సమస్య వెళ్ళిపోతున్నాం, మళ్ళా నీరసించిపోతున్నాం. మరలా ఎవరో మనల్ని ఎంకరేజ్ చేసే మాటలు మాట్లాడాల్సి వస్తుంది. హల్లెలూయా. Why we are unable to sustain the faith in the time of difficult? ప్రతికూలమైన పరిస్థితుల్లో ఎందుకు విశ్వాసాన్ని సస్టైన్ చేయలేకపోతున్నాం? ఎందుకు విశ్వాసాన్ని కొనసాగించలేకపోతున్నాం? రండి దైవజనమా, గుడ్డిగా నమ్మేద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
నీ నమ్మిక చొప్పున నీకు జరుగునన్న సూత్రాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దండి. దేవుని నామమున మహిమ కలుగును గాక. నేను అంటాను, నీ చేతి మీద కాదు, నీ హృదయంలో ఈ మాటని పచ్చబొట్టుగా వేసేసుకోండి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నీ నమ్మిక చొప్పున నీకు జరుగును, నీకు నమ్మిక చొప్పున నీ జరుగును, నీ నమ్మిక చొప్పున నీకు జరుగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓ ప్రైజ్ ద లార్డ్. నీ నమ్మిక చొప్పున జరుగుతుంది బ్రదర్. ఇది సామెల్ జాన్ మాట అయితే తీసి పారేయండి, కానీ ఇది యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాట. పోనీ పేతురో లేకపోతే పౌలో లేకపోతే మిగతా అపోస్తలులు ఎవరో చెప్పిన మాట కాదు. వారిలో కూడా కొన్ని బలహీనతలు ఉండి ఉండొచ్చు, వారి జీవితంలో కొన్ని భయాలు ఉండి ఉండొచ్చు, కొన్ని ప్రతికూలతలు ఎదురై ఉండొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కొరకు ప్రాణం ఇస్తాను అన్నాడే, ఒక చిన్నది ఎదురుపడగానే యేసు ప్రభు ఎవరో నేను ఎరుగనని ముమ్మారు బొంకిన పరిస్థితులు ఉండి ఉండొచ్చు. కాబట్టి అలాంటి శిష్యులు చెప్పిన మాట కాదు, నా ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట. నీ నమ్మిట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమని. నీ నమ్మిక చొప్పున నీకు జరుగును. హల్లెలూయా. అందరూ చెప్తారా? గుండె మీద చేసుకొని గట్టిగా చెప్తారా? నా నమ్మిక చొప్పున నాకు జరుగునని నా ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చెను. బ్లెస్ చేసుకుంటూ చెప్పండి, నా నమ్మిక చొప్పున. అమ్మ, ఏ నమ్మికతో వచ్చారు నాకు తెలియదు. తల్లి, ఏ నమ్మికతో వచ్చారు నాకు తెలియదు. ఎందుకో దేవుని సన్నిధి నన్ను తాకుతుంది. మీ ఆర్థిక ఇబ్బందుల్లో, మీ అనారోగ్యంలో, మీ ప్రతికూలతలో, మీ ఆవేదనలో, మీ ఒంటరితనంలో, మీ బాధలో, మీ కన్నీళ్ళతో ఏ పరిస్థితులు ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు, కానీ ఏ పరిస్థితుల్లో దేవుని నమ్ముతున్నారో నాకు తెలియదు. కానీ దేవా, ఇంత భయంకరమైన ప్రతికూలతలో నేనున్నా, నీవున్నామన్న ధైర్యంతో నమ్మకంతో వచ్చానన్న వారు ఎవరైనా ఉంటే వారి గుండె మీద చెయ్యి వేసుకొని ఇలాగ చెప్పండి, హల్లెలూయా. నమ్ముట నీ వల్ల అయితే, అందరు చెప్పండి, నమ్ముట నా వలన అయితే, నమ్మువానికి సమస్తము. చెప్పండి, అన్ని సమస్తం అన్నప్పుడు అన్నిటిని గుర్తు చేసుకొని చెప్పండి, సమస్తము సాధ్యమని చెప్పిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మాటను బట్టి, యేసుక్రీస్తు యొక్క మాటను బట్టి నీవు నమ్మిన ఎడల నీవు దేవుని మహిమను, లేక నేను దేవుని మహిమను చూస్తానని చెప్పిన నమ్మదగిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మాటను బట్టి నీ నమ్మిక చొప్పున, మళ్ళా చెప్పండి, నా నమ్మిక చొప్పున. కమాన్, ఏమి నమ్ముతున్నావో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ చెప్పు. ఏమి నమ్ముతున్నావో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ చెప్పు. ఏమి నమ్ముతున్నావో దానిని జ్ఞాపకం చేసుకుంటూ చెప్పు, ఆయన వైపు చూస్తూ. నా నమ్మిక చొప్పున, కమాన్, నా నమ్మిక చొప్పున నాకు జరుగునని సెలవిచ్చిన నా ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చిన మాటను బట్టి నేను నమ్ముతూ ఉన్నాను. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, 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 ఆమేన్. నీ ఇంట్లో పరిస్థితుల కోసం, నీ ఒంట్లో పరిస్థితుల కోసం, నీ మానసిక పరిస్థితుల కోసం దేన్నైతే నమ్ముతున్నావో, దేవా నాకు ఆరోగ్యం లేదు కానీ నేను నమ్ముతున్నాను నేను ఆరోగ్యంగా బ్రతుకుతాను అని. హల్లెలూయా. మరణిస్తానేమన్న మరణ పాశములను చుట్టుకొని ఉన్నాయి, కానీ నేను నమ్ముతున్నాను దీర్ఘాయువుతో నీ నామాన్ని ప్రకటిస్తానని, నిన్ను స్తుతిస్తానని, నిన్ను గణపరుస్తానని. ఆమేన్. మీలో ఎవరికైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి త్వరగా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలని ఆశ ఉందేమో నాకు తెలియదు. నాకైతే అంత త్వరగా వెళ్ళాలని లేదు. ఎప్పుడు వెళ్తారో నాకు తెలియదు, కానీ అంత తొందరగా వెళ్ళాలని అయితే లేదు. ఈ మధ్య అడుగుతున్నాను దేవుని దగ్గర ఇలాగా. ఆమేన్, హల్లెలూయా. డల్గా ఉండకండి, నాకు ఇబ్బందిగా ఉంది. ఈ మధ్య దేవుణ్ణి అడుగుతున్నాను, దేవా నాకు నిండు 100 ఏళ్ళు వయసు ఇచ్చాయి. ఆమేన్. ఎందుకంటే ఒక్కసారి ఈ దేహాన్ని విడిచిపెడితే, ఆమేన్, ఈ భూమి మీద నిన్ను సేవ చేసే ఆ భాగ్యము, నిన్ను ఆరాధించే భాగ్యము, అనేకల కోటాల్లో నిలబడి, వేదికల మీద నిలబడి, గొంతు చించుకొని, రొమ్ము విరుచుకొని, నా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడని, పరిశుద్ధుడని, ఆయన మహోన్నతుడని, మహాగరుడని, మహిమ ప్రభావం హత్యములకు కీర్తనీయుడని, అభినందనీయుడని అక్కడ ఆరాధిస్తాను. కానీ భూమి మీద అన్య జనులలో నీ నామాన్ని కీర్తించే భాగ్యాన్ని అంత తొందరగా వదులుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు దీర్ఘాయువు కావాలి, నిండు 100 ఏళ్ళు కావాలి. ఆ 100 ఏళ్ళు నీ కొరకు బ్రతకాలి, నిన్ను ప్రకటించాలి, నిన్ను స్తుతించాలి, నిన్ను ఆరాధించాలి. అలాగని ఆరోగ్యంతో నన్ను అనుకుంటున్నారా?
నిన్న వేదిక మీద వాక్యం చెప్పడానికి నిలబడినప్పుడు నాకు ఏం జరిగిందో నాకు తెలియదు. మా బావగారిని పిలిచి నేను వాక్యం చెప్పలేను, నేను ఇంటికి వెళ్ళిపోతానని చెప్పాలనిపించింది. ఈ విషయం నేను పాస్టర్ గారు కూడా చెప్పలేదు. కళ్ళు తిరిగేస్తున్నాయి, అయోమయం అయిపోతుంది, ఆందోళనగా అయిపోతుంది, అదొకలా అయిపోతుంది. నిలబడడానికి ఓపిక ఉండట్లేదు. కాళ్ళు ఇలా భయంకరమైన షివరింగ్ వస్తూ ఉన్నాయి. ఆరాధన నిలబడగానే ఇలా చేయి వేసుకొని ప్రార్థన చేసి బలహీనతను యేసు నామములో గర్దించగా గంట సమయము రొమ్ము విరుచుకొని నా ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి ప్రకటించే గొప్ప ధైర్యాన్ని, బలాన్ని, శక్తిని దేవుడు నాకు అనుగ్రహించాడు. ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను బలవంతునిగా ఉండి 100 ఏళ్ళు బతుకుతానని చెప్పటం లేదు, కానీ నాకు బలమై ఉన్న నా దేవునిని బట్టి, నా విశ్వాసముని కర్తయ్య దాన్ని కొనసాగించబడిన దేవునిని బట్టి ఆయన సన్నిధిలో నేను విశ్వసించాలనుకుంటున్నాను. విశ్వసించిన నా యందు ఆయన తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమును చూపుచుండుగా ఆ అపరిమితమైన శక్తి యొక్క మహత్యమును అనుభవిస్తూ నిండు 100 ఏళ్ళు లోకమే బ్రతికి ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాను, దేవుని సముఖంలోనికి వెళ్ళిపోతాను, నా బిడ్డ ఉన్న చోటుకి వెళ్ళిపోతాను, ఆ బిడ్డని ఎత్తుకొని కలిసి దేవునితో ఆరాధించే చోటుకి నేను వెళ్ళిపోతాను. కానీ ఈ భూమి మీద ఉండి దేవునిని ఆరాధించి, దేవునిని ప్రకటించి, దేవుని స్తుతించి ఈ మట్టి ఘట్టములో దేవుడు తన మహిమైశ్వర్యం నుంచగా ఈ దేహముతో దేవునిని మహిమపరిచే అవకాశాన్ని చేజార్చుకోవాలనుకోవటం లేదు. మీరు ఎంతమంది నాతో పాటు ఇలా కోరుకుంటారు నాకు తెలియదు. నేను విశ్వసించాలనుకుంటున్నాను, విశ్వసిస్తున్నాను. ఆమేన్. నీ నమ్మిక చొప్పున నీకు జరుగునని చెప్పిన నా దేవుని సన్నిధిలో నేను నమ్ముతూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. బలహీనతలు వచ్చినప్పుడు విశ్వసించడం కష్టమే, ఆందోళన వచ్చినప్పుడు భయం వస్తుంది, కొన్నిసార్లు కాళ్ళు చేతులు షివరింగ్ వస్తున్నప్పుడు భయం వేస్తుంది, కొన్ని కళలు కనిపిస్తున్నప్పుడు, కొన్ని దృశ్యాలు కనిపిస్తున్నప్పుడు వాటన్నిటి మధ్యలో కొంత భయంకరమైన ఆందోళన కలుగుతుంది. కానీ ఆ ఆందోళన మధ్యలో గనక నేను నమ్మగలిగితే, నమ్ము వానికి సమస్తము సాధ్యము, నీవు నమ్మిదే నీకు జరుగుతుందని చెప్పినప్పుడు నేను నిండు 100 ఏళ్ళు బ్రతుకుతాను. నేను సజీవుడైన దేవుని మహోన్నతమైన కార్యములను నేను ప్రకటిస్తాను అని నేను నమ్మగలిగితే దేవుడు ఆ కార్యాన్ని నా యందు కార్యసాధకం చేయగలుగుతాడు. ఆమేన్, ఆమేన్. బలహీనతలోనే చెప్పు, నేను నమ్ముతున్నాను ప్రభువా, నేను ఆరోగ్యవంతుడిగా ఉంటాను అని. ఆమేన్. హల్లెలూయా. బలహీనతల్లో ఉన్నావా? నాకు ఇలా చెప్పాలనిపిస్తుంది, కరెక్ట్గా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ నీవు బలహీనతల్లో ఉన్నావు, కొన్ని బలహీనతల్లో మాటికి పడిపోతున్నావు. అయినప్పటికీ కూడా నీ నమ్మిక చొప్పున నీకు జరుగునని ఆయనే సెలవిచ్చాడుగా. వాడేసుకుందాం. ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, కానీ వాడేసుకుందాము. ఇప్పుడు నేను బలహీనముగా ఉన్నానేమో, కానీ ఆమేన్, నేను నమ్ముతున్నాను నా ప్రభువు వలె నేను కూడా పరిశుద్ధమైన జీవితాన్ని, బలమైన జీవితాన్ని, శక్తి కలిగిన జీవితాన్ని, ప్రభావితమైన జీవితాన్ని, జయించిన జీవితాన్ని, ఆమె నేత్రాశను, శరీరాశను, జీవపు డంబమును జయించిన నా ప్రభు అయిన యేసు క్రీస్తు పోలిక చొప్పున నేను జీవిస్తానని నేను నమ్ముతున్నాను. నమ్మే వాడేసుకో అని చెప్పిన మాటని, ఎందుకంటే ఆయనే సెలవిచ్చాడు, నీ నమ్మిక చొప్పున నీకు జరుగును. ఆమేన్. భయంకరమైన బలహీనతలో ఉన్నప్పుడు, పడినప్పుడు అనిపిస్తుందా ఒకవేళ ప్రభు నన్ను క్షమిస్తాడని? నమ్మే ఆయన నన్ను క్షమించాడని నమ్ముట నీ వలన అయితే, నమ్మువానికి సమస్తం సాధ్యము, నీ నమ్మిక చొప్పున నీకు జరుగును. ఎంతమంది నమ్ముతున్నారు ఇప్పుడు నేను క్షమింపబడి ఉన్నానని? కమాన్ చర్చ్, ఐ వాంట్ టు సీ దట్. అంటే మీరు ఎంతమందికి ఈ మాట తాగుతుందో నాకు తెలియదు, కొంతమందికి ఎంత శక్తిగా తాగుతుందో నాకు తెలియదు, కానీ ఎందుకో చెప్పాలనుకుంటున్నాను. ఎంతమంది చెప్పగలుగుతున్నారు విశ్వాసంతో, ఐ బీన్ ఫర్గివెన్? ఎంతమంది చెప్పగలుగుతున్నారు నేను క్షమించబడ్డాను? నేను 2000 సంవత్సరాల క్రితం నుంచి మాట్లాడడం లేదు, ఇప్పుడు నిన్నటి వరకు, ఈ క్షణం ముందు వరకు నీ జీవితంలో ఉన్న ప్రతి పాపం విషయంలో నేను క్షమించబడ్డానని ఎంతమంది నమ్ముతున్నారు?
నమ్ముట నీ వలన అయితే, నమ్ముట నీ వలన అయితే నీ నమ్మిక చొప్పున జరుగును, నీ నమ్మిక చొప్పున జరుగును. ఇది నా స్టేట్మెంట్ కాదు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు స్టేట్మెంట్ చెప్తున్నాను. నీవు క్షమించబడ్డావు బ్రదర్, నువ్వు క్షమించబడ్డావు సహోదరి, నువ్వు క్షమించబడ్డావు దైవజనుడు, నువ్వు క్షమించబడ్డావు. ప్రతి ఒక్కరు క్షమించబడ్డారు. జస్ట్ బికాస్ ఆఫ్ ఫెయిత్. ఆమేన్, హల్లెలూయా. ఒక్కోసారి ఇలా చెప్తాను, ఒక్కోసారి నమ్మింది జరగడానికి టైం పడుతుందేమో కానీ జరుగుద్ది. ఆమేన్. ఐగుప్తుని దాటినప్పుడు మోషే నమ్మింది ఏదో, అది నెరవేరడానికి 40 years పట్టింది, కానీ దేవుడు దాన్ని నెరవేర్చాడు. గట్టిగా స్తోత్రం చేస్తే బాగుండేది. దేవుడు దానిని నెరవేర్చాడు. ఆమేన్. ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా దావీదును అభిషేకించిన తర్వాత 13 సంవత్సరాలకి దేవుడు దాన్ని నెరవేర్చాడు. అబ్రాహాముకి సంతానం ఇస్తానని చెప్పిన 25 సంవత్సరాల తర్వాత మధు వినాలి, అబ్రాహాముకి దేవుడు సంతానం దయచేశాడు. ఆమేన్. ఆలస్యం అవుతుందేమో కానీ ఖచ్చితంగా జరుగుతుంది. ఆలస్యం అవుతుంది అంటే అర్థం ఏంటో తెలుసా? అబ్రహాము భయపడకు, ఆలస్యం అవుతుందని భయపడకయ్యా, నీ బహుమానము పెరుగుతూ ఉంది, పెరుగుతూ ఉంది, పెరుగుతూ ఉంది, పెరుగుతూ ఉంది. హల్లెలూయా. ఆలస్యం అవుతుందంటే బహుమానం పెరుగుతూ ఉంది, వడ్డీ పెరిగిపోతుంది, బ్యాలెన్స్ పెరిగిపోతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బ్యాంకులో 1,00,000 రూపాయలు వేసావు, 20 సంవత్సరాలు తీయలే, ఏమవుద్ది? మీ అందరు తెలిసిందే, చెప్పండి ఏమవుద్ది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వేసిన సంవత్సరానికే తీసేసావు, 10 సంవత్సరాలు తీసావు. ఆమేన్. కొంతమంది ఇప్పుడే వేస్తారు, పిల్ల పేరు మీద వేసినామండి, ఏమో పెళ్లి టైంకి ఉపయోగపడుతుంది. అబ్బా అంటే ఆమేన్, నీ డబ్బుని వెయిట్ చేయడానికి అక్కడ పెట్టేశావు. ఎంతమందికి మాట కనెక్ట్ అయిందో లేదో నాకు తెలియదు కానీ హల్లెలూయా. అది ఏమవుతుందంటే ఆలస్యం అయ్యే కొద్ది వడ్డీ పెరుగుతూ ఉంది. అబ్రాహాము భయపడకయ్య, ఆలస్యం అవుతుందని నీ బహుమానము అత్యధికమవుతుంది. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ బహుమానం అధికమవుతుంది, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా బహుమానం అధికమవుతుంది, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా కార్యం అధికమవుతుంది, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అభిషేకం అధికమవుతుంది, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చెప్పాలనిపిస్తుంది, ప్రభువా ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను, ఇంకా ఈ పరిచర్య ఇంతేనా, ఇంకెప్పుడు చూస్తాను? ఆలస్యం అవుతుందంటే నాకు అర్థమవుతుంది, అధికమవుతుంది, అధికమవుతుంది. అధికమైన పరిచర్య కొరకు, అధికమైన అభిషేకము కొరకు, అధికమైన ప్రత్యక్షత కొరకు ఆలస్యం అవుతుంది. హల్లెలూయా. ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఇంకెప్పుడు ప్రభువా, ఇంకెప్పుడు ప్రభువా, ఇంకెప్పుడు ప్రభువా? ఎదురు చూడు. సడన్గా నీ జీవితంలో దేవుడు దాని కార్య సాధకం చేస్తాడు. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 38 సంవత్సరాలు ఎదురు చూశాడు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ ఒక్క క్షణంలో పరిపెత్తుకొని పారిపోయాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎదురు చూడండి, ఒక్కసారి ఆయన ఆశీర్వదించడం మొదలు పెడితే దాన్ని ఆపడము ఎవరి తరము కాదు. అంచెలంచెలుగా పెరుగుతూనే ఉంటావు, అంచెలంచెలుగా ఆశీర్వదించబడుతూనే ఉంటావు, అంచెలంచెలుగా దీవించబడుతూనే ఉంటావు. ఒక్కసారి కానీ స్టార్ట్ అయ్యిందో, అర్థమైంది లేదు? కొంతమంది దిగులు మొఖాలు వేసుకొని చూస్తున్నారు నా వైపు, నువ్వు ఏంద్ర నాయన నువ్వు చెప్పేది అన్నట్టు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. నేనేమంటున్నా అంటే కార్యం ప్రారంభమయ్యే వరకు వెయిట్ చేయండి. ఏమా? హల్లెలూయా. వాక్యం ఆసక్తిగా వినండి, దండం పెడతా, ఇంకంతమంది చేయగలిగింది లేదు. హల్లెలూయా. వెయిట్ చేస్తున్నామా? జరగనివ్వండి, జరగనివ్వండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ఒక్కసారి కార్యం ప్రారంభమైనప్పుడు దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే నేనేం చెప్తాను, ఆ మాట కనెక్ట్ అయిందో లేదో నాకు తెలియదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. విశ్వసించడానికి ఆధారం ఉన్నప్పుడు నమ్మాడా?
మాట్లాడలేదు మీరు. అబ్రహాము దేవుని నమ్మినప్పుడు విశ్వసించడానికి ఆధారం ఉన్నప్పుడా అండి? అవకాశం ఉన్నప్పుడా? 7 రోజులు ఆ ఎరుకో గోడ చుట్టూ తిరుగుతున్నప్పుడు బీట్లు వస్తూ ఉంటే, చిన్న చిన్న పగుళ్ళు వస్తుంటే, హే సంథింగ్ హ్యాపెనింగ్ హల్లెలూయా అనే, ఇదిగోరా చిన్న క్రాక్ వచ్చింది. ఒక చిన్న పిల్లోడు పిలిచి, డాడీ దెర్ ఇస్ ఎ క్రాక్ ఇన్ ద వాల్. ఆ గోడలో క్రాక్ వచ్చింది. హల్లెలూయా. నెక్స్ట్ డే క్రాక్ పెరిగింది. ఇంకా నెక్స్ట్ డే ఇంకా క్రాక్ ఎక్కువైంది. క్రాక్ పగులు గోడ పగులు ఎక్కువైంది. కాబట్టి ఈ గోడ కుప్ప కూలిపోతుంది అని నమ్మడానికి ఏమైనా దొరికింది వాళ్ళకి? 7 రోజులు తిరిగారు, ఏమిలే. హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. 6 సార్లు మునిగాడు, ఏమి కాల. 7వసారి కూడా మునిగినప్పుడు కదా, ఫస్ట్ టైం మునిగినప్పుడు కొంచెం, సెకండ్ టైం మునిగినప్పుడు ఇంకొంచెం, థర్డ్ టైం మునిగినప్పుడు ఇంకొంచెం పోతుంటే అబ్బా తగ్గుతుంది బిడింగ్, మళ్ళీ అబ్బా తగ్గుతుంది బిడింగ్. అర్థమైంది లేదా? హల్లెలూయా. సో తగ్గుతూ ఉంటే మునగడం చాలా ఈజీ. హల్లెలూయా. కానీ 6 సార్లు మునిగినా ఏమీ అవ్వలేదు. ఆఖరిసారి మునిగినప్పుడే ఆ వ్యాధి అంతా తొలగిపోయింది. 7 సార్లు 7 రోజులు తిరిగినప్పుడు ఏమీ కాలేదు. 7వ రోజు 7వసారి తిరుగుతున్నప్పుడు దేవుని కార్యము శక్తివంతంగా దిగివచ్చింది. ఎరుకో గోడల కుప్పకూలిపోయాయి. ఎదురు చూస్తూనే ఉండు, విశ్వసిస్తూనే ఉండు. సస్టైన్ యువర్ ఫెయిత్ ఈవెన్ ఇన్ ద టైమ్ ఆఫ్ యువర్ డిఫికల్ట్ టైం. నీ ప్రతికూలతలు నీ విశ్వాసాన్ని సస్టైన్ చెయ్యు. ఎంతమందికి అర్థమైంది? నీ విశ్వాసం అంటే ఆ తెలుగులో ఏం పదం వాడతాం బ్రదర్ దానికి? అంటే అది కరెక్ట్ మీనింగ్ అనిపించలేదు నాకు. కొనసాగించడం అనేది కరెక్ట్ మీనింగ్ అనిపించలేదు. హల్లెలూయా ఆమేన్. సస్టైన్ అనే పదం మ్యూజికల్ టెర్మినాలజీలు కూడా సస్టైన్ అనే పదాన్ని వాడతారు. హల్లెలూయా. ఇంతకుముందు కూడా చెప్పాను, నా ప్రియ యేసు నా ప్రియ యేసు, దాన్ని ఏమంటారు? సస్టైన్ అంటారు అనమాట. నా ప్రియ యేసు అయిపోయింది, అది సస్టైన్. నా ప్రియ యేసు కొంతమందికి ఆ సస్టైన్ తీసే శక్తి ఎంత ఉంటుందంటే వాళ్ళ యొక్క పాటను నేర్పరితనం అంతా అక్కడే ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మొన్న మీటింగ్కి వెళ్తే, నేను విజయనగరం మీటింగ్కి వెళ్ళినప్పుడు నా పక్కన విన్సెంట్ అన్న కూర్చున్నాడు. విన్సెంట్ అన్న దేనికి స్పెషలిస్ట్ అంటే సస్టైన్ బల్లె తీస్తాడు. ఆ సింగర్ ఆయన ప్రతిదానికి సస్టైన్ ఉంటుంది. ఆమేన్. నేనేమంటున్నాను తెలుసా? నీ విశ్వాసాన్ని సస్టైన్ చెయ్యు, నీ విశ్వాసాన్ని కొనసాగించు. ప్రతికూలతలో, హల్లెలూయా, ఆవేదనలో, దుఃఖములో, కన్నీటిలో, ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా, నీ కళ్ళెదురుగున్న పరిస్థితులు, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, కొంతైనా మార్పు రాకుండా ఇంకా పతనం అయిపోతూ, ఇంకా పాడైపోతూ, ఇంకా నీరసిల్లిపోతూ, ఇంకా నువ్వు ఏదైతే విశ్వసించావో దాని వైపుగా కాకుండా దానికి వ్యతిరేక దిశలో అవి పతనం అయిపోతున్నప్పటికీ కూడా, హల్లెలూయా, ఓ హల్లెలూయా. ఈ మాట మీరు ఎంతమందికి దీవెనకరంగా ఉందో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా దీవెనకరంగా ఉంది. నీవు విశ్వసించిన దానికి అనుకూలంగా కాక ప్రతికూలమైన దిశలో పరిస్థితులు రోజు రోజుకి దిగజారిపోతున్నప్పటికీ కూడా విశ్వసించగలిగితే ఒక్కసారి దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేయగలుగుతాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నమ్ముట నీ వల్ల అయితే నమ్ము వానికి సమస్తము సాధ్యం. నీవు నమ్మిన దేవుని మహిమను చూస్తావు. నమ్మిక మాత్రం ఉంచు, భయపడకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. సస్టైన్ యువర్ ఫెయిత్. ప్రైజ్ ది లార్డ్. సో ఆధారం లేనప్పుడు విశ్వసిద్దాం, అవకాశాలు లేనప్పుడు విశ్వసిద్దాం, పరిస్థితులు బాగోలేనప్పుడు విశ్వసిద్దాం, ప్రతి క్షణము విశ్వసిద్దాం. అబ్బా అందరు చెప్తారా ఆమేనని? అయ్యా చెప్పరా మీరు? దాస్ గారు చెప్పరా? హల్లెలూయా. ప్రతి క్షణము విశ్వసిద్దాం, ప్రతిరోజు విశ్వసిద్దాం, ప్రతి గడియ విశ్వసిద్దాం, ప్రతి పరిస్థితులు విశ్వసిద్దాం, ప్రతి ప్రతికూలతలు విశ్వసిద్దాం, అనారోగ్యములు విశ్వసిద్దాం, దుఃఖములు విశ్వసిద్దాం, మనుషులు మనం వదిలేసినప్పుడు విశ్వసిద్దాం, పరిస్థితులు దిగజారిపోతున్నప్పుడు విశ్వసిద్దాం, పెయిన్ ఎక్కువ అవుతున్నప్పుడు విశ్వసిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా
హల్లెలూయా. నవమాసాలు తల్లి మోస్తుంది, నవమాసాలు కష్టపడుతుంది, ఒక పక్కే పడుకుంటుంది, కొన్ని తినడం మానేస్తుంది, నడకలో అన్నిట్లో మార్పు చేసుకుంటుంది. కానీ ఎంత ప్రయాస పడిన తర్వాత కూడా సడన్ గా పెయిన్స్ ఎక్కువైపోతాయి. 9 నెలలు అనుభవించిన దానికంటే, బ్రదర్స్ వినండి, దండం పెడుతున్నాను, 9 నెలలు అనుభవించిన దానికంటే ఆ కొన్ని క్షణాలలో లేదా ఆ కొన్ని గడియలలో ఇంకా నొప్పి ఎక్కువైపోతుంది. ఆ నొప్పి తీవ్రత ఎక్కువైపోయి మంచం పట్టుకొని ఏడుస్తూ ఉంటారు, ఆ ప్రసవ వేదన పట్టుకొని కేకలు వేస్తూ ఉంటారు. ఎందుకు నొప్పి ఎక్కువైంది, ఎందుకు బాధ ఎక్కువైంది, ఎందుకు దుఃఖం ఎక్కువైంది, ఎందుకు అల్లడిల్లిపోతున్నావు, ఎందుకు అల్లాడిపోతున్నావు, ఎందుకు తల్లడిల్లిపోతున్నావు, ఎందుకు భరించలేకపోతున్నావు అంటే యూ గోయింగ్ టు డెలివర్ సంథింగ్ గ్రేట్. ఎందుకు పెయిన్స్ ఎక్కువయ్యాయి అంటే నీవు డెలివరీ అయ్యే టైం వచ్చేసిందని. అబ్బా, మీలో ఎంతమందికి అర్థమైందండి? హల్లెలూయా. 9 నెలలు ఎదురు చూశావు, ఇప్పుడు సడన్ గా నీవు విశ్వసించిన పరిస్థితుల్లో పెయిన్ ఎందుకు ఎక్కువైపోయిందంటే 9 నెలలు ఏదైతే నువ్వు విశ్వసించావో దాన్ని నువ్వు డెలివరీ చేయబోతున్నావు, దానిని దేవుడు బయటికి తీసుకొని రాబోతున్నాడు. అందుకే పెయిన్ ఎక్కువైపోయింది, అందుకే బాధ ఎక్కువైపోయింది, అందుకే మనుషులు నీకు దూరం అయ్యారు, అందుకే అనరాని మాటలు అంటున్నారు, అందుకే నిందలు మోపుతున్నారు, అందుకే భయంకర మాటలు అంటున్నారు, అందుకే చీ అంటున్నారు, అందుకే తోసి వేసేస్తున్నారు, అందుకే నీ వారు అనుకున్న వారు కూడా నీకు దూరం అవుతున్నారు. ఇలా చెప్పొచ్చు. నా జీవితంలో ఇలాంటి చాలా అనుభవాలు ఉన్నాయి. ఒంటరితనం నాకు తెలుసు, నా బాధ నాకు తెలుసు, నాకు దుఃఖం నాకు తెలుసు. బట్ బ్రదర్, హస్ బీన్ ఇంక్రీజింగ్ నౌ. అది ఎక్కువైపోతుంది. ఎందుకంటే నేను నమ్మిన వారు నన్ను అవమానపరుస్తున్నారు, నేను నమ్మిన వారు వెలివేస్తున్నారు, అనరాని మాటలు అంటుంటున్నారు. ఈ బాధ ఎక్కువ అవుతుంది, అనారోగ్యం ఎక్కువ అవుతుంది, ఆవేదన ఎక్కువ అవుతుంది, దుఃఖం ఎక్కువ అవుతుంది. నేను అనుభవించిన వాటన్నిటికంటే ఇప్పుడు మించింది నేను అనుభవించాల్సి వస్తుంది. పెయిన్ హస్ బీన్ ఇంక్రీజ్. పెయిన్ ఎక్కువైపోయింది అయ్యా, బాధ ఎక్కువైపోయింది, నిందలు ఎక్కువైపోయాయి. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంతకాలం ఇదే నేను విశ్వసించావో అది డెలివరీ అవబోతున్న టైం దగ్గరికి వచ్చేసిందని అర్థం. హల్లెలూయా. నమ్మిన వారు చెప్పలు కూడా నమ్మిన వారు ఈ గోయింగ్ టు డెలివర్ దట్ అనాయింటింగ్, దట్ రెవల్యూషన్, దట్ ఎన్కౌంటర్, దట్ రిలేషన్షిప్ విత్ గాడ్. Hallelujah. You're going to deliver a personal encounter with God. You're going to deliver a personal relationship with God. You're going to deliver a personal revelation with God. You're going to deliver a great anointing which has been waiting. దేని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో అది డెలివరీ అవ్వబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి ఈ మాట అర్థమైందో నాకు తెలియదు. ఈ మాట అర్థమైతే నేను ధన్యుణ్ణి. ఆమేన్, హల్లెలూయా. ఎదురు చూస్తున్నావు. 9 నెలలు ఎదురు చూసింది తల్లి. 9 నెలలు జాగ్రత్తగా నడిచింది, ఒక పక్కే పడుకుంది, నడుము నొప్పి, ఏమీ తినలేదు, వాంతులు, ఇబ్బంది, వికారం అన్నిటిని భరించి వచ్చింది. ఇదంతా చాలదన్నట్టు ఇప్పుడు ఈ చివరి టైం వచ్చేసరికి ఎందుకు పెయిన్ ఎక్కువైపోయింది, బాధ ఎక్కువైపోయింది, కలవర ఎత్తుకు ఎక్కువైపోయింది. ఆ మంచం పట్టుకొని, కోళ్ళు పట్టుకొని, దుప్పటి పట్టుకొని గట్టిగా అరుస్తూ, ఏమండి నేను నొప్పి తట్టుకోలేకపోతున్నాను డాక్టర్, నా వల్ల కావట్లేదని. ఎందుకు అంత ఆక్రందంతో ఏడుస్తున్నావు అంటే 9 నెలలు దేని కొరకు ఎదురు చూసావు అది డెలివరీ అయ్యే టైం నీ దగ్గరికి వచ్చింది. కాబట్టి ఇక్కడ కూర్చున్న వారు ఎవరిలో కానీ, ఆమేన్, నీ హార్ట్లో పెయిన్ ఎక్కువైందా, నీ మైండ్లో పెయిన్ ఎక్కువైందా, నీ పరిస్థితుల్లో పెయిన్ ఎక్కువైపోయిందా, మనుషులు నిన్ను తృణీకరిస్తున్నారా, అవసరాలకు వాడుకొని వదిలేస్తూ ఉన్నారా, ఒంటరి వారుగా చేస్తున్నారా, అనారోగ్యంలో కూడా పట్టించుకోవట్లేదా, ఎవరి కోసం నువ్వు ఎక్కువగా చేసేవో వారిని కనీసం కన్నెత్తి చూడలేని పరిస్థితులకి నువ్వు దిగజారిపోతున్నావా? ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, వాళ్ళు ఎందుకు ఇలా మారిపోయారు, వీళ్ళు ఎందుకు ఇలా మారిపోయారు, ఆ పర్సన్ ఎందుకు అలా మాట్లాడుతున్నారు, ఈ పర్సన్ ఎందుకు ఇలా మాట్లాడతారు, ఈ పరిస్థితి ఎందుకు ఇలా వచ్చింది, ఆ పరిస్థితి ఎందుకు అలా వచ్చింది? వై దిస్ పెయిన్ ఇంక్రీజింగ్? ఎందుకు ఈ పెయిన్ ఎక్కువ అవుతుంది? దైవజనుడిగా నేను చెప్తున్నాను, ఆమేన్, డెలివరీ టైం దగ్గరికి వచ్చింది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. దేవుని డెలివరీ టైం దగ్గరికి వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కోరుకున్న అభిషేకాన్ని డెలివరీ చేయబోయే టైం దగ్గరికి వచ్చేసింది. నువ్వు కోరుకున్న పరిచర్యను దేవుడు ఇవ్వబోయే టైం దగ్గరికి వచ్చింది. నువ్వు ఎదురు చూస్తున్న పరిస్థితి నువ్వు చూడబోయే టైం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. కడుపులో దాచుకున్న బిడ్డని కళ్ళారా చూసే టైం వచ్చేసింది. ఎత్తుకునే టైం వచ్చేసింది. ముద్దాడే టైం వచ్చేసింది. ప్రపంచానికి చూపించుకునే టైం వచ్చేసింది. ఆమేన్. So pain is blessing.
సరే, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. కొంతమంది చూస్తే వాక్యానికి కనెక్ట్ అవుతున్నారు, వారు దీవించబడుతున్నారు అనిపిస్తుంది. కొంతమంది చూస్తే వాళ్ళు ఎందుకో బాగలేరు అనిపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, ఆమేన్. ఆధారం లేదు, అవకాశం లేదు, నిరీక్షించడానికి ఏ పరిస్థితులు అనుకూలంగా లేవు. మనసు బాగలేదు, ఇంట్లో బాగలేదు, ఒంట్లో బాగలేదు, ఆరోగ్యం బాగోలేదు, ఆత్మీయతలో బాగోలేదు. ఆమేన్. బట్ సస్టైన్ యువర్ ఫెయిత్. విశ్వాసాన్ని కొనసాగించు, విశ్వాసాన్ని కొనసాగించు, విశ్వాసాన్ని కొనసాగించు. నేను అనుకుంటానండి, చాలాసార్లు చెప్పాను ఈ మాట. అబ్రాహాము శారా దగ్గరికి వెళ్ళి అడిగాడేమో, శారా ఈ మంత్లీ ఆగిందా? ఆగినట్టే ఉందయ్యా, ఇంకా మంత్లీ రాలేదు. ఐఎమ్ సారీ, ఇంకా మంత్లీ రాలేదు. 2 రోజులు పోయిన తర్వాత ఈ శారా నిరాశతో అబ్రాహాం దగ్గరికి వెళ్ళి అన్నదేమో, ఏమండి మంత్లీ వచ్చేసిందండి. అవునా? శారా భయపడకులే, దేవుడు కార్యం చేస్తాడు. నేను అనుకుంటాను, ఒకరోజు పెద్దగా ఏడ్చుకుంటూ శారా వచ్చింది అబ్రాహాం దగ్గరికి. ఏం శారా, ఏమైంది, ఎందుకు అలా ఏడుస్తున్నావు? అయ్యా నా శరీరము మృతతుల్యం అయిపోయింది, స్త్రీ ధర్మము నాలో నిలిచిపోయింది, ఇంకా దేవుని కార్యము జరుగుతుందన్న ఆశ నాకు లేదయ్యా. అందుకే నవ్వింది. ముసలి దాన్నైనా నేను ఇప్పుడు గర్భం ధరించగలను, అందుకే నమ్మింది. కానీ దేవుడు అడిగిన ఒక ప్రశ్న, ఈరోజు నన్ను దేవుడు అడుగుతున్నాడు అనుకుంటున్నాను, మిమ్మల్ని దేవుడు అడుగుతున్నాడని మీరు అనుకోగలుగుతారా? ఆయన ప్రశ్న ఎలా ఉంది? నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? గట్టిగా కొడితే, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? నా దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదైనా 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 కలదా? నీ శరీరం మృతతుల్యం అయిపోతున్నా, నీ వయసు మీద పడుతున్నా, నీ పరిస్థితి ప్రతికూలంగా మారిపోయినా ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? పాపపు ఊపిలో నువ్వు చిక్కుకుపోయినా నిన్ను లేవనెత్తుటకు ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఆమేన్, ఆమేన్. ఎంతమంది దేవుడు క్వశ్చన్ ఇక్కడ ఫేస్ చేశారు నాకు తెలియదు. నాకు క్వశ్చన్ అర్థమైందో లేదో కూడా నాకు తెలియదు, కానీ ఎంతమంది దేవుడు అడుగుతున్నట్టు ఫీల్ అయ్యారో లేదు నాకు తెలియదు, కానీ నేను ఫీల్ అయ్యాను కాబట్టి గట్టిగా ఏడవాలనిపించింది. దేవుడు సామ్యుయేల్ జాన్ అడుగుతున్నాడు, సామ్యుయేల్ జాన్ ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు కలవరపెడుతున్నావు? నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఏదైనా కలదా? ఏదైనా కలదా? ప్రభా ఇదైతే ఇదైనా కలదా? ప్రభా అదైతే అదైనా? ప్రభా ఇదైతే అదైనా? ప్రభా ఇదే ఏదైనా? సామ్యుయేల్ జాన్ అడుగుతున్నట్టు మీరు ఫీల్ అయితే మీరు అలా చూస్తారంతే. నాకు తెలుసు కొంతమంది అలాగే ఉన్నారు, మిమ్మల్ని నేనేం అందలుచుకోలేదు. బట్ దేవుడు అడుగుతున్నట్టు కనుక నువ్వు ఫీల్ అవుతే యూ విల్ క్రై ఇన్ యువర్ హార్ట్. అవును, ఒక గొప్ప ధైర్యం ఇప్పుడు నీ గుండెలో నింపబడుతుంది. అవును, నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, సార్వభౌముడైన దేవుడు. ఆమేన్. ఈరోజు రాగానే ఆ పాట ఎందుకో పాడాలనిపించి పాడుకుంటుంటే దేవుని సన్నిధి నన్ను తాకింది. సృష్టికర్త, సర్వోన్నతుడా, సర్వాధికారి, శ్రీమంతుడా, శాలేము రాజా, సర్వభౌముడా, నా యేసయ్యా, నిన్నే స్తుతింతును, నిన్నే గణపరతును, నిన్నే యాడెదన్, నిన్నే సేవింతును, నిన్నే ప్రేమింతును, సాక్షిగా నే వింతును. యేసయ్యా, 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 నేను ఈ స్థితిలో ఉన్నానంటే
కృపా ఏ స్థితిలోనైనా ప్రతికూలతలోనై విడువను దేవా నా వాగ్దానం. హల్లెలూయా. సార్వభౌముడు, సర్వాధికారి, శ్రీమంతుడు. ఆమెన్. ప్రేమించుటలో శ్రీమంతుడు, కృప చూపటలో శ్రీమంతుడు, కనికరించుటలో శ్రీమంతుడు, వాత్సల్యతను చూపించుటలో శ్రీమంతుడు, ఎండిన నేలను ఆమేన్ హల్లెలూయా ప్రవాహ జలములను కుమ్మరించుటలో శ్రీమంతుడు, మారోను అనుభవాన్ని మధురముగా మార్చుటలో శ్రీమంతుడు, కృప చూపుటకు శ్రీమంతుడు, ఐశ్వర్యవంతుడు, ప్రేమించుటకు శ్రీమంతుడు. శ్రీమంతుడు డబ్బులిచ్చే శ్రీమంతుడు మాత్రమే కదండి, సర్వ సంపదలు అనుగ్రహించే శ్రీమంతుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఆయనతో సమాన వారసత్వం కలిగిన వాడువు నువ్వు. ఫియర్ నాట్, సస్టైన్ యువర్ ఫెయిత్. ఆమేన్. గట్టిగా చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సస్టైన్ యువర్ ఫెయిత్. ఏమీ లేక అదే మాట చెప్తాను రిపీట్గా అనుకుంటున్నారా? కాదు కాదు, నేను కొందరిలో దేవుని కార్యాన్ని చూస్తున్నాను, అందుకు చెప్తున్నాను ఈ మాట. కొందరిలో దేవుని ఆత్మ కార్యాన్ని చూస్తున్నాను, అందుకు చెప్తున్నాను నేను. భయమును భీతిని కల్పించే నీ పరిస్థితులు నీ చుట్టూ ఆవరించి ఉన్నాయి. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. భయంకరమైన నడి సముద్రంలో నీవు ఉన్నావేమో, అలలు ఎగిసి పడుతున్నాయేమో. కన్నులెత్తి చూడు, అల్లంత దూరాన నిన్ను కలవర పెడుతున్న ఆ అలల మీద నుంచి ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు. నిన్ను నడిపిస్తాడు, అద్దరికి చేరుస్తాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా, అలసట పైబడినా, అడుగులు తడబడినా, అలసట పైబడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మోసిన నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు. మనసార విశ్వాసంతో తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా. కొంతమంది కన్నీళ్ళతో పాడుతున్నారు, కొంతమంది నిద్రమత్తులో పాడుతున్నారు, కొంతమంది పాటొచ్చని పాడుతున్నారు, కొంతమంది యథార్థంగా విశ్వాసంతో పాడుతున్నారు. ప్రస్తుతం నా పరిస్థితులు ఎలాగున్నా నేను నమ్ముతున్నాను, నా జీవితంలో నీ చిత్తం నెరవేరుస్తావని. నేను నిర్ణయించుకున్న గమ్యం వైపు కాదు, నీవు నిర్ణయించుకున్న గమ్యము వైపు నన్ను చేరుస్తావని. నేను నిర్ణయించుకున్న గమ్యము కాదు, మనుషులు నిర్ణయించిన గమ్యము కాదు, మనుషులు నిర్ణయించిన భవిష్యత్తు కాదు, నేను నిర్ణయించిన భవిష్యత్తు కాదు, నీవు నిర్ణయించిన భవిష్యత్తు వైపు, చిత్తము వైపు నీవు నన్ను నడిపిస్తావని, అద్దరికి చేరుస్తావని, నీ చిత్తము నెరవేరుస్తావని.
అవును, మన జీవితంలో మనుషులు నిర్ణయించిన గమ్యాలు ఉంటాయి కొన్ని, మనం నిర్ణయించుకున్న గమ్యాలు ఉంటాయి కొన్ని. అవి కన్నీరు, దుఃఖం, బాధ, ఒంటరితనం. ఏంట్రా అవసరాలకు వాడుకుని వదిలేశారు మనుషులు. ఇంత సంకుచితమా, ఇంత పరిమితమా, ఇంత స్వార్థమా అని హృదయం బ్రద్దలైపోతుంటుంది. హల్లెలూయా. మనుషులు నిర్దేశించిన గమ్యాలు కాదు, నువ్వు నమ్మితే ఆమెన్, నీ గమ్యాన్ని మార్చి, నీ గమనాన్ని మార్చి, నీకు తోడయ్యుండి అద్దరికి చేరుస్తాడు. ఏ అద్దరికి అంటే యోనాని ఏ అద్దరికి వెళ్ళమని ఆయన నిర్ణయించాడో ఆ అద్దరికి, అనగా నీ కొరకు ఏ అద్దరిని నిర్ణయించాడో, ఏ సేవని నిర్ణయించాడో, ఏ అభిషేకాన్ని నిర్ణయించాడో, ఏ ప్రత్యక్షత నిర్ణయించాడో, ఏ ఉన్నతమైన అనుభవాన్ని నిర్ణయించాడో, ఏ ఆత్మీయ మాధుర్యాన్ని నీ కొరకు ఆయన నిర్ణయించాడో, ఏ సంకల్పం ఉందో, ఏ ఉద్దేశం ఉందో దా దగ్గరికి నిన్ను నడిపించుటకు ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు. నువ్వు నమ్మాలంతే, నువ్వు నమ్మాలి అంతే, నమ్మాలి అంతే. ఆయన చూసుకుంటాడు. నమ్మితే ఆయన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమును నీ యందు కనపరిచి సొమ్మసిల్లిపోయిన నిన్ను, కృంగిపోయిన నిన్ను, పడిపోయిన నిన్ను లేవనెత్తి నీ కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి ఎత్తైన స్థలములో తన ముఖ దర్శనములో ఆయన నిన్ను నిలవబెట్టుటకు శక్తిమంతుడు. నమ్మేద్దామండి. అబ్బా చెప్పండి, నమ్మేద్దామండి. గుడ్డిగా నమ్మేద్దామండి. ప్రతికూలతలు నమ్మేద్దామండి. అనారోగ్యంలో నమ్మేద్దామండి. ఆవేదనలు నమ్మేద్దామండి. గమ్యము కానరాని పరిస్థితులు నమ్మేద్దామండి. బలహీనతలు నమ్మేద్దామండి. ఆమేన్. కీర్తనకారుడు అంటాడు, వినాలి. కీర్తనకారుడు అంటాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నీ కార్యము, నీ మార్గము నాకు బోధింపుము. నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. అబద్ధ సాక్షులను, ఎంతమందికి రిలేటెడ్గా ఉందో తెలియదు కానీ, అబద్ధ సాక్షులను, క్రూరత్వము వెళ్ళగుక్కు వారును నా మీదకి లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము. సజీవుల దేశమున, ఆమెన్, గట్టిగా, సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉందును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము. తెలుగులో రాశాడు యెహోవా కొరకు కనిపెట్టుకొనుమని. ఇంగ్లీష్లో ఏం రాశాడంటే వెయిట్ ఆన్ టు ద లార్డ్, వెయిట్ ఆన్ టు గాడ్, వెయిట్ ఆన్ టు ద లార్డ్. యెహోవా కొరకు ఎదురు చూడు, యెహోవా కొరకు ఎదురు చూడు. కమాన్ చర్చ్, సైడ్ లవ్లీ. హల్లెలూయా. దేవుని సన్నిధి నేను బలంగా తాగుతుండగా చెప్తున్నాను, నీవు యెహోవా కొరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎప్పుడో తెలుసా బ్రదర్? పరిస్థితులు బాగున్నప్పుడు కాదండి, అందరూ నీతో బాగున్నప్పుడు కాదు. పాస్టర్ గారు మీరు చదివిన మాట ఎక్కడ చదివారు? 27వ కీర్తన 10 నుంచి 14 వచ్చిన చరణాలు నేను చదివాను. 27వ కీర్తన 10 నుంచి 14 చరణాలు నేను చదివాను. వినండి. హల్లెలూయా. నీ పరిస్థితులు బాగున్నప్పుడు కాదు, అందరు నీతో బాగున్నప్పుడు కాదు. హల్లెలూయా. ఇప్పుడు అంటున్నాడంటే, నేను యెహోవా కొరకు వేచి ఉన్నాను, నేను యెహోవా కొరకు వేచి ఉంటాను. నేను ధైర్యం తెచ్చుకొని నా హృదయం నిబ్బరముగా చేసుకొని యెహోవా కొరకు నేను కనిపెట్టుకొని ఉంటానని ఎప్పుడు చెప్తున్నాడు తెలుసా? నా తల్లిదండ్రులు నన్ను విడిచినాను. హల్లెలూయా. కమాన్, హల్లెలూయా. పోయిన వారం చెప్పాను కదా, యెహోవా కొరకు ఎప్పుడు ఎదురు చూడాలో చెప్తానని, ఏ పరిస్థితులు ఎదురు చూడాలో చెప్తానని. అది స్టార్ట్ చేశాను నేను. హల్లెలూయా. యెహోవా కొరకు నువ్వు ఎదురు చూడాల్సింది ఎప్పుడో తెలుసా? ఆమేన్. హల్లెలూయా. దైవజనులు దినకర్ గారు ఒక పాట రాశారు. మాతా పితలే నన్ను హీనముగా చూచుచుండా, పరులకు లెక్కెంతయ్యా, అల్పునిపై పరులకు లెక్కెంతయ్యా,
అల్పునకు ఆధారం నీవేనయ్యా. నా తోడు నీవన్న నీతి ప్రబోధకులు నడియేట వీడిరయ్యా. ఏకాంతునిగా నడియేట వీడిరయ్యా. ఏకాంతునకు ఆధారం నీవేనయ్యా. ఆయన కనిపెట్టుకున్నాడు కాబట్టే తల్లిదండ్రులు విడిచిన కుమార్తె చనిపోయినప్పుడు ఏ పాపం చేసి ఉంటాడో, అందుకే తన బిడ్డను దేవుడు చంపాడు అని తన తోటి ఉన్నవారే తనను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు, మీలో చాలా మందికి తెలియదేమో, ఆ మాటలు నేను ఎదుర్కొన్నప్పుడు, పాస్టర్ గారు కూడా నేను చెప్పలేదు ఇంతవరకు, ఆ మాట నేను ఎదుర్కొన్నప్పుడు ఎన్నిసార్లు చిన్నోడు సమాధి దగ్గర కూర్చొని ఎన్నిసార్లు ఏడ్చానో నేను, నాకు దేవుడికి మాత్రమే తెలుసు. హల్లెలూయా. సరే, వారన్న అభిప్రాయాన్ని ఏకీభిస్తూ ఒక ప్రశ్న అడగనా? హల్లెలూయా. సరే, పాపం చేసింది నేను కదా, ఆ బిడ్డను దేవుడు చంపేస్తాడా? అంతటా న్యాయస్తుడా నా దేవుడు? సరే, వారన్నట్టు, ఎవరో నేను చెప్పను కానీ వారన్నట్టు పాపం చేసింది నేను కదా. మీ అందరినీ క్షమాపణ అడుగుతున్నాను, పాస్టర్ గారిని క్షమాపణ అడుగుతున్నాను. నవ మోసాలు మోసి, నడువు నొప్పి ఎదుర్కొని, 2 సార్లు కడుపు కోతని ఎదుర్కొని, రాత్రి పగలు గుండె మీద పెట్టుకొని, స్తనములిచ్చి చిన్నోడు అని స్నానం చేస్తూ ఆ బిడ్డను పెంచిందే ఆ తల్లి. ఆ తల్లికి అన్యాయం చేస్తాడా? ఏం మాట్లాడతారా? నోరుందని ఎలా మాట్లాడతారా? ఎన్నిసార్లు ఆ గట్టు దగ్గర నా చిన్నోడిని పాతిపెట్టిన దగ్గర కూర్చొని ఎన్నిసార్లు గుండెలు పగిలేలా నేను ఏడ్చాను. ఏం మాట్లాడతారా? మీ ఆక్రోశాన్ని తీర్చుకోవడానికి అంతకన్నా పెద్ద డైలాగులు ఏం దొరకలేదా మీకు? అందరినీ అనలేదండి ఈ మాట. నేను ఎవరి దగ్గర నుంచి ఆ మాట ఫేస్ చేశానో నాకు తెలుసు. సరే, నేను ఆ మాటని ఏకీవి, సరే నేను పాపాత్మ, నేను దుర్మార్గుడిని. ఆ బిడ్డ ఏం చేశాడు, ఆ తల్లి ఏం చేసింది? అంత అన్యాయస్తుడా దేవుడు? హల్లెలూయా. తన వాళ్ళందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఏంజెల్ దినకరన్ చనిపోయినప్పుడు తన కుమార్తె, ఇంకా నేనైతే 8 నెలలు కోల్పోయినాము కానీ 16 సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచుకుని బిడ్డ యాక్సిడెంట్లో చనిపోయింది. మామూలుగా కూడా కాదు. గుండెలు పగిలేలాగా ఏడ్చారు, అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కానీ బ్రదర్, ఒక సంగతి చెప్పనా, ఆ కన్నీటి లోయలో కూడా అతడు యెహోవా కొరకు ఎదురు చూశాడు. కాబట్టి దేవుడు ఆయన లేవనెత్తి ప్రపంచంలో గొప్ప ప్రవక్తగా, దైవజనుడిగా, తన చేతుల్లో అనేకమైన కన్నీటిని తుడిచాడు. ఆయన చచ్చిపోయిన వారిని లేపాడు, ఆయన రోగులు స్వస్థపరిచాడు. ఆయన ఆ దైవజన్ని బహుబలంగా వాడుకున్నాడు. దేవుడు నన్ను మహిమ కలుగును గాక. ఎందుకో తెలుసా? ఇంత నమ్మకంగా నీకు సేవ చేస్తే నా బిడ్డ నాకెందుకు దూరం చేశావు? ఈ అవమానాలు, ఈ నిందలు నేను ఎందుకు అనిపించుకోవాలి? నాకేంటి కర్మ అని దేవుణ్ణి విడిచిపెట్టలేదు. సాతానే ఆయన గదిలో ఉన్నప్పుడు, సొమ్మసిల్లి పడిపోయినప్పుడు, సాతాను సరాసరిగా రూములోనికి వచ్చి సాతాను ప్రత్యక్షమై, నువ్వు ఇంతగా నమ్మకంగా సేవ చేశావు, రాత్రనక పగలనక వెండనక పగలనక దేశ విదేశాలకు తిరిగి ఒంట్లో బాగున్నా లేకపోయినా, శరీరం అనుకూలంగా లేకపోయినా, నిలబడిన కాళ్ళు వణుకుతున్నా ఆ పులిపీటి మీద ఆనుకొని ఎన్నో వేల మందికి సువార్త ప్రకటించు. ఏం చేశాడు నీ దేవుడు? నువ్వు ఎంతో గారవంగా ప్రేమించుకుంటూ నీ 16 సంవత్సరాల కూతుర్ని చంపేశాడు. మామూలుగా కూడా కాదు, రక్త మడుగులో చచ్చిపోయింది. ఆ యాక్సిడెంట్ అయిన కారులో ఆ కారు భాగాలు తన శరీరంలోనికి దూసుకొని వెళ్ళిపోయాయి. ఎంత క్రూరమైన మరణానికి పాత్రురాలిగా నీ కుమార్తె ఏం చేసింది? నువ్వేం చేసావు? ఎందుకు చంపేశాడు దేవుడు?
అని సాతాను ప్రశ్నిస్తూ, నాకు లోబడు, ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిని చేసి సర్వ సంపదలిచ్చి నేను దీవిస్తాను అంటే, సావైనా బ్రతుకైనా నా యేసు కొరకు మాత్రమే నేను జీవిస్తాను, ఆయన ఇంకా నమ్మదగిన దేవుడని మనసారా ఆయనను ఆరాధించి యెహోవా కొరకు ఎదురు చూసినటువంటి ఆ దైవజనుని దేవుడు ప్రపంచానికి దీవెనకరముగా ఆశీర్వాదకరంగా మలిచాడు. అవమానించిన వారే అభిమానాన్ని పంచే విధంగా దేవుడు బలపరిచాడు. హల్లెలూయా, ఆమేన్. ద వెయిటింగ్ టైం. నువ్వు యెహోవా ఒకరికి ఎదురు చూడాల్సిన సమయం ఎప్పుడో తెలుసా? నీ తల్లిదండ్రులే నిన్ను వెలివేసినప్పుడు. హల్లెలూయా. అబద్ధ సాక్ష్యములను, క్రూరత్వమును వెళ్ళగొక్కువారు నీ మీదకి లేచినప్పుడు. అబ్బా టైం అయిందా? ఆపేద్దామా పోనీ? హల్లెలూయా. ఏంటండి మొట్టమొదటిది ఏంటి? నీ తల్లిదండ్రులు నిన్ను విడిచివేసినప్పుడు. ఆమేన్. అబద్ధ సాక్ష్యములను, క్రూరత్వమును. ఏ తత్వం చెప్పండి? ఏ తత్వం? క్రూరత్వమును వెళ్ళగొక్కువారు నా మీదకి లేచినను నేను ధైర్యము కలిగి యెహోవా కొరకు కనిపెట్టుకొని అందును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది ఈ రోజు నుంచి ప్రారంభిద్దాం? ఎంతమంది ఈ రోజు నుంచి ప్రారంభిద్దాం? ఏంటి ప్రారంభిద్దాం పాస్టర్ గారు? ముందు మ్యాటర్ చెప్పండి అంటారా? హల్లెలూయా. నీ తల్లిదండ్రులే నిన్ను వెలివేసిన, నీ బంధువులే నిన్ను వెలివేసిన క్రూరమైనటువంటి మాటలు, వ్యక్తిత్వమును, అబద్ధ సాక్ష్యములు నీ మీదకి లేచినప్పటికీ కూడా, హల్లెలూయా, ఆమేన్, నేను యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉందను, నా రక్షణకర్తకు దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఉందను. ఆమేన్, హల్లెలూయా. ఐ విల్ వెయిట్ అపాన్ గాడ్. దేనా మన మహిమ కలుగును గాక. నేను యెహోవా కొరకు ఎదురు చూస్తాను. ఏమర్థం అవుతుందర్రా మీకు? హల్లెలూయా అంటున్నారు. ఏమర్థం అవుతుంది? నేనేం చెప్తాను? ఇంకొద్ది వివరంగా చెప్పనా? హల్లెలూయా, ఆమేన్. గుండె మీద చేసుకొని ఒక నిజం అడుగుతాను, చెప్పండి. నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టారు, అబద్ధ సాక్ష్యాలు, క్రూరత్వం నీ మీదకి వస్తున్నాయి. అబద్ధం ఆడితే మర్యాదగా ఉండదు. నిజం చెప్పండి, అప్పుడు నీ మనసు ఎక్కడ ఉంటుంది? పర్లేదు, నేను వెయిట్ చేస్తాను, నేను ఏం తొందరపడట్లేదు. తల్లిదండ్రులు నిన్ను వదిలేశారు, అబద్ధ సాక్ష్యములను, మనుషులు క్రూరత్వం కలిగిన వారు నీ మీదకి లేచారు. నిజం చెప్పు, అప్పుడు నీ మనసు ఎక్కడుంటుంది? దేవుని మీద. మర్యాద కూడా చెప్తానండి. నాకు అబద్ధం ఆడిన భక్తుల్లో నటించినారా? యేసు రక్తం చెప్పించగలను ఊరకనే సరదాగా. హల్లెలూయా. నా నోట ఆశీర్వాదం వచ్చిన మాత్రమే ఉండును గాక. ఎక్కడుంటుంది బ్రదర్ మనసు? అమ్మా ఎక్కడుంటుంది చెప్పండి మనసు? హల్లెలూయా. కన్నీరు ఏరులై ప్రవహిస్తూ ఉంటాయి. తినవే, నేను తిన్ను, నా మనసు బాగోలే. హల్లెలూయా. ఎవరితో మాట్లాడవు, ఏమీ మాట్లాడు. ఆ టైంలో ఒకవేళ భర్త దగ్గరికి వచ్చి ఏం అలాగున్నావు అని అడిగితే ఆన్సర్ మీరే చెప్పాలి. ఆమేన్. ఆ టైంలో భార్య భర్త దగ్గరికి వెళ్ళి ఏమైనా తింటావా? నువ్వు తిను, బాగా తిని పడుకో, నన్ను తినకో, నీ దండం పెడతా, నా మనసు పోలేదు కూడా అతను చెప్తున్నాను. హల్లెలూయా. am I right? అంత క్రూరత్వంగా కాకపోయినా దయచేసి వదిలే, నా మనసు బాగా, నేను ఇప్పుడు తిన్నాను, నేను తిన్నాను చెప్పిన మర్యాద కూడా తిన్నాను, అనవసరంగా నా చేత తిట్టించుకో. ఏడుపు, కచ్చీపులు తడిసిపోతాయి, బట్టలు తడిసిపోతాయి, గోడంతా పెయింటింగ్ అయిపోద్ది. హల్లెలూయా. ఏవి ముక్కులో నీళ్ళు, ఏవి కట్టులో నీళ్ళు అర్థం కాదు మనకి. హల్లెలూయా. నేను జోక్ చేస్తున్నాను అనుకుంటున్నారా? నిజం చెప్తున్నాను. మన మైండ్ అంతా ఎక్కడ స్టక్ అయిపోతుందంటే ఆ మాటల మీద ఆగిపోతాం, ఆ క్రూరత్వం మీద ఆగిపోతాం. ఎందుకు ఇదే ప్రశ్న తినేస్తూ ఉంటుంది మనల్ని.
ఎందుకు అలా మారిపోయారు? అంత కఠినత్వం ఎందుకు? అంత క్రూరత్వం నేనేమి చేశాను? నేను చేసిన నేరమేమి? నేను చేసిన ద్రోహమేమి? ఏమి అన్యాయమో చేశాను? అంత చేశాను, ఇంత చేశాను, అలా చేశాను, ఇలా చేశాను. మనందరూ ఈ బాధితులమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత చేశాను, అంత చేశాను. వాయ్, ఎందుకు ఈ క్రూరత్వం? ఆమేన్. ఎవరో వచ్చారు, ఏం బ్రదర్ అలా ఉన్నారని అడిగారు. హలో, నేనేం జోక్ చేయట్లేదు, కామెడీ చేయట్లేదు ఇక్కడ నేనేమి. ఎవరో వచ్చారు, ఏం బ్రదర్ అలా ఉన్నావంటే ఏమని అడుగుతాడు బ్రదర్? ఆ బ్రదర్ నన్ను ఏమన్నాడు తెలుసా? పాస్టర్ గారు నన్ను ఏమన్నారు తెలుసా? పాస్టర్ గారు నన్ను ఏమన్నారు తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ రత్నం ఏమందో తెలుసా? అది కొంచెం సీరియస్గా ఉన్నామని చెప్పాల్సి వచ్చింది. నువ్వు ఇక్కడ ఉన్నావా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ బ్రదర్ ఏమన్నారు తెలుసా? ఈ సిస్టర్ గారు ఏమన్నారు తెలుసా? ఈ మనిషి ఏమన్నారు తెలుసా? నేను ఎంత చేశాను బ్రదర్. వెనకాతలు ఎవరైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎత్తే మన అంత బాగా ఇంకెవరు ఏడలేరు అక్క, మాధవక్క. ప్రైజ్ లార్డ్, వెనక బ్యాక్గ్రౌండ్ నువ్వే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరైనా వెయ్యాలే కానీ హల్లెలూయా మనంత బాగా ఇంకెవరు ఏడవలేరు. మాటకు ముందు ఏడుపు, తర్వాత ఏడుపు. హల్లెలూయా. హృదయం బ్రద్దలైపోద్ది. అమ్మో పాస్టర్ గారికి ఎప్పుడు ఏం చెప్పకూడదమ్మా, ఎంత ఎటకారెత్తారని అనుకోలేదంటారా? హే, నేను వెటకారించట్లేదు. నేనేం చెప్తాను తెలుసా? మన మనసు ఆ మాటల మీద, ఆ వ్యక్తుల మీద, ఆ పరిస్థితుల మీద ఆగిపోయి తిండి మానేసి, సంతోషం మానేసి, ఆరాధన మానేసి, చర్చి మానేసి, ఏమ్మా సావిత్రమ్మ, చర్చి మానేసి నేను రాను. ఏమవుతారా ఇంతకాలం భక్తి మీది? హల్లెలూయా, హల్లెలూయా. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబద్ధ సాక్ష్యములు పలుకువారును, క్రూరత్వము కలిగిన వారు నా మీదికి లేచినను. హల్లెలూయా. నా మనసు ఆ మాటల మీద ఉండదు, నా మనసు ఆ వ్యక్తుల మీద ఉండదు, నా మనసు ఆ పరిస్థితుల మీద ఉండదు. నేనైతే యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉంటాను. అర్థమైన వారు చెప్పలు కూడా దేనాన్ని మైపడదాం. హల్లెలూయా. ఆ మాటల మీద కాదు, ఆ వ్యక్తుల మీద కాదు, ఆ మనుషుల మీద కాదు, ఆ పరిస్థితుల మీద కాదు. ఎవరికి నేను ఎంత చేశానో వారు నన్ను ఎంతగా అన్నారు అన్నటువంటి ఆ భేదాభిప్రాయముల మీద కాదు, ఆ ప్రతికూలతలో. ఓహో, హల్లెలూయా. నా తల్లిదండ్రులే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన, బంధువులు విడిచిపెట్టిన, స్నేహితులు విడిచిపెట్టిన, నేను యెహోవా కొరకు కనిపెట్టుకుంటాను. ఆమేన్. I will focus on God. I will trust in God. I will watch His face. I will seek His presence. మీరు ఎంతమందికి మాటలు దీవెనకరంగా ఉన్నాయి నాకు తెలియదు, బట్ ఐఎమ్ బ్లెస్డ్ టుడే. ఈరోజు నేను దీవించబడుతున్నాను. ఈరోజు నేను చాలా దీవించబడుతున్నాను. ఆ పరిస్థితుల మీద నాకు దృష్టి లేదు, ఆ మాటల మీద నాకు దృష్టి ఉండకూడదు, ఆ వ్యక్తుల మీద దృష్టి ఉండకూడదు, వారి యొక్క మితిమీరిన వైఖరి మీద నాకు దృష్టి ఉండకూడదు, వారి మాటల మీద దృష్టి ఉండకూడదు. కానీ హృదయ రహస్యాలను ఎరిగినటువంటి దేవుని మీద, నన్ను లేవనెత్తగలిగిన దేవుని మీద, నన్ను బలపరచగలిగిన దేవుని మీద, అవమానించిన వారే అభిమానాన్ని పంచే అంతగా నన్ను లేవనెత్తగలిగిన దేవుని మీద తన బాహుబలము తక్కువ కాలేదు. హల్లెలూయా. ఎవరి మీద? ఎవరి మీద? ఆమేన్. అవమానించిన వారే అభిమానమును పంచగా, ఇంత గొప్ప కృపను గూర్చి ఏమని వివరింతును? నీ బాహుబలము ఎన్నడైనా నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మూగబోయేనా? ఆమేన్. నిర్మల హృదయుడా నా దీపము వెలిగించితివి, యేసయ్యా అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ. నా తోడు నీడవై మరపురాని మహోపకార్యమును నాపై. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మరదాచిన మధురము నాకిచ్చి
నడిపించుచున్నావు, సురక్షితముగా నన్ను ఆద్యంతమై. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న. అబ్బాబాబా, యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై అనురాగమే. యేసయ్యా 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 నా మంచి కాపరి. అదిగా నా శ్రమ దినమున. అబ్బబ్బా, ఎప్పుడండి? నా శ్రమ దినమున అంటే శ్రమ కలిగినప్పుడు. అయ్యా, దైవజనుడు రాస్తున్న పాట ఏంటంటే, ఆమేన్ హల్లెలూయా, నా గురి నీవే, ఆమేన్, నా కన్నులు నీ మీదే. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా 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 హల్లెలూయా. ఈరోజు కూడా కంప్లీట్ అవ్వట్లేదు ఇది. హల్లెలూయా. సజీవుల దేశమున యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? ఒక్కటి చెప్పే ముగించేస్తాను కావాలంటే. హల్లెలూయా. ఏంటి? నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టారు, అబద్ధ సాక్షులను క్రూరమైన వారు నా మీదికి లేచి ఉన్నారు, భయంకరమైన పరిస్థితుల్లో నేను ఉన్నాను. హల్లెలూయా హల్లెలూయా. నా మార్గములో నన్ను చంపడానికి కొంతమంది పొంచి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ కీర్తన మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను అంతే. హల్లెలూయా. కానీ నాకు ఒక నమ్మకం ఉంది. హల్లెలూయా హల్లెలూయా. నాకు నమ్మకం ఉంది. ఏంటి ఆ నమ్మకం అంటే, సజీవుల దేశమున యెహోవా దయను నేను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుతాను? నేనేమైపోతాను? ఏమైపోతావు? అగమ్య గోచరమైపోద్ది జీవితం, బజారు పాలైపోద్ది జీవితం, దుఃఖం పాలైపోతుంది. ఆఖరికి మరణము తప్ప ఆ ఒత్తిడిని తట్టుకోలేక, ఆ వేదనను తట్టుకోలేక, ఆ మోసమును తట్టుకోలేక, ఆ స్వార్థాన్ని తట్టుకోలేక, వారి అవసరాలు తీర్చుకోవడానికి నిన్ను వాడుకొని ఆ తర్వాత నీ మీద నెపములు మోపి బయటికి విడిచిపెట్టిన మనుషుల యొక్క నీచమైనటువంటి వైఖరిని తట్టుకోలేక, అయ్యో ఈ మోసాన్ని, ఈ క్రూరత్వాన్ని, ఈ వైఖరిని, ఈ స్వార్థాన్ని, ఈ కఠినత్వాన్ని, ఈ అబద్ధాన్ని, ఈ క్రూరత్వాన్ని నేను భరించలేను అని చచ్చిపోయిన వారు అనేక మంది ఉన్నారు. కానీ మనం ఎందుకు చనిపోలేదు అంటే, అయ్యా మనం ఎందుకు చనిపోలేదంటే మనకు ఒక ధైర్యం ఉంది. హల్లెలూయా. ఏంటి ఆ ధైర్యం అంటే, సజీవుల దేశమున. అబ్బా అబ్బా అబ్బా, వివరించే టైం లేదు. సజీవుల దేశమున. గట్టిగా 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 గట్టిగా. దేవుడు బ్రతికించిన వారి సజీవుల దేశమున, దేవుడు లేవనెత్తిన వారిని సజీవుల దేశమున, దేవుడు వాడుకుంటున్న వారి సజీవుల దేశమున, దేవుని భక్తులైన సజీవుల దేశమున యెహోవా దయను నేను పొందుదునన్న నమ్మకము. హల్లెలూయా. నాకు లేని ఎడల నేనేమైపోతానో, కానీ యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉన్నాను. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉన్నాను. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉన్నాను. ధైర్యము తెచ్చుకొని, నా హృదయమును నిబ్బరము చేసుకొని యెహోవా కొరకు కనిపెట్టి ఉన్నాను. ఆమేన్. 7 విషయాలు చెప్తానన్నా, ఒకటే చెప్పా. హల్లెలూయా. మిగతా చెప్పమంటే చెప్తా. 1, 2, 3. హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది చెప్తే చెప్పు, లేకపోతే ఆపే. ఈ మధ్యలో ఇదేంది? ఇది ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలని ఆశ ఉంది, కానీ ఈ మధ్య దాని యొక్క తీవ్రతను నేను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని మర్యాదగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. మరలా ప్రభు సమయం ఇచ్చినప్పుడు మరలా దాని గురించి మాట్లాడుకుందాం. ఆమేన్.
ఆ సౌండ్ చేయకండి బ్రదర్. ఎన్ని అయ్యాయి ఎడిట్లో? ఒకటైంది. చెప్పండి, యెహోవా వారికి ఎదురు చూడాల్సిన టైం ఏది? అందరు చెప్తే బాగుండేది. ఒక మాట అడిగినా ఎలాగ ఇది ఒక్కదాంతో ఆపేస్తుంది అనుకోండి, ఒక ధైర్యం. హల్లెలూయా. తల్లిదండ్రులు నన్ను విడిచినాను అంత ఈజీయా? మరి మీరు ఎలా చెప్పే తెలుసా? తల్లిదండ్రులు నన్ను విడిచినాను. హల్లెలూయా. ఇట్స్ ఓకే. ఒకవేళ మీరు విశ్వాసంతో చెప్తే, విశ్వాసంతో నవ్వుతూ చెప్తే ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అంతేగాని నోరుంది కదని తల్లిదండ్రులు విడిచాను కాదు. అది అంత ఈజీ ఏమీ కాదు. కొంతమందికి ఆ బాధ తెలుసు, కొంతమందికి ఆ దుఃఖం తెలుసు, కొంతమందికి ఆ ఒంటరితనం తెలుసు. లేక చూపలేని వారు కొందరైతే, రాజశేఖర్ గారు ఏం చేస్తున్నారు? ఉండి కూడా చూపలేని వారు అంటే తల్లిదండ్రులు ఉండి కూడా లేనట్టే ఉన్న వారి పరిస్థితులు నేను ఎరుగుతున్నాను. హల్లెలూయా. ఒకే వీధిలో ఉన్నారు తల్లిదండ్రులు, ఆ కుమార్తె. వీళ్ళే పెళ్లి చేశారు. పోనీ అది లవ్ మ్యారేజ్ కాదు. వెళ్ళిపోయాడు వాడు ఎక్కడికో, పాచి పని చేసుకొని బ్రతుకుతుంది. బాగోలేక మంచాన పడిపోయింది. ప్రార్థన చేయడానికి రమ్మంటే వెళ్తే ఒళ్ళు ఎంత కాలిపోతుందంటే ముట్టుకోవడానికి కూడా వీల్లేదు, అంత కాలిపోతుంది. తల కాలిపోతుంది. భయంకరంగా ఏడుస్తుంది ఆ చెల్లాయి. ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? అన్నయ్య ఆ ఇల్లు కనబడుతుందా? కనబడుతుంది. ఎలా ఉందన్నయ్య? చాలా మంచిగా ఉందమ్మా ఇల్లు. ఎవరిల్లు? అమ్మా నాన్న ఉన్నారన్నయ్య. వారం రోజుల నుంచి మంచం మీద పడున్నాను. ఒక్క టాబ్లెట్ కూడా డబ్బులు లేవు. వాళ్ళకి ఎవరో వెళ్ళి చెప్పారు మీ అమ్మాయికి బాగోలేదని. చూడ్డానికి రాలేదన్నయ్య. హల్లెలూయా. కొన్ని పరిస్థితులు వస్తాయి, నేను అంతకన్నా స్వతంత్రంగా మాట్లాడలేకపోతున్నాను. ఈ టైంలో అమ్మ ఉంటే ఎంత బాగుండు, నాన్న ఉంటే ఎంత బాగుండు, అన్నయ్య ఉంటే ఎంత బాగుండు, అక్కుంటే ఎంత బాగుండు అని గుండె ఆరాటపడే సందర్భాలు వచ్చి కంట్లో కన్నీళ్ళు వస్తాయి. అంత ఈజీ కాదు. నీ తల్లిదండ్రులు పక్కన పెట్టు. హల్లెలూయా. నాకు కొంతమంది ఆడబిడ్డల పరిస్థితి నాకు తెలుసు. అన్నా పరిగెట్టుకొని వెళ్ళి అమ్మకు చెప్పుకుందాం అంటే, అమ్మ లేదన్నా, నా చిన్నప్పుడే అమ్మ చచ్చిపోయింది, నాన్న ఇంకో దాంతో పోయాడు. విన్నాను నేను. కొంతమంది నా ఇంటి ఎదురుగా ఉంటారు, కొంత ఆడపిల్లలు. ఎక్కడికి వెళ్ళావంటే మా పుట్టింటికి వెళ్ళానని చెప్తుంటే, నేను పుట్టింటికి వెళ్ళడానికి అమ్మ లేదన్నా, మా అత్తేమో నన్ను సరిగా చూడదన్నా. కానీ ఆ చివరిని ఇంకో పదం వాడతారు, నాకు బాగా నచ్చుతుంది. ఇంత ఆవేదనలో కూడా ఆయన ప్రేమ నన్ను ఓదారుస్తుందన్న. నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను, నీ కృపయే కాచి కాపాడెను. చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతనమాయన. ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతనమాయన. మనుగడయే మరో మలుపు తిరిగేనా, నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను, నీ కృపయే. కొన్ని పరిస్థితులు అందరూ ఉంటారు నీ చుట్టూ, కానీ ఒంటరిగా అనిపిస్తుంది నీకు. ఆమేన్. ప్రార్థన మానేసి, చర్చి మానేసి, బైబిల్ పక్కన పెట్టి ఏడ్చుకొని బాధపడుతూ తిండి మానేసి, దట్ ఈస్ ద నాట్ రైట్ వే. హ్యావ్ టు బి.
అది కాదు సరైన మార్గం. పుష్ప వింటున్నావా? హృదయము నిబ్బరము చేసుకొని ధైర్యము తెచ్చుకొని యెహోవా కొరకు కనిపెట్టుకొనము. అందుకే అక్కడ అన్నాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయను. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయను. అందరూ చెప్తారా? నా తల్లిదండ్రులు నన్ను విడిచినను. నేను ఒంటరిదాన్ని కాదు, నేను ఒంటరివాణ్ణి కాదు. పాస్టర్ గారు వదిలేయచ్చు, పాస్టర్ గారు వదిలేయచ్చు, తల్లిదండ్రులు వదిలేయచ్చు, బంధువులు వదిలేయచ్చు, స్నేహితులు వదిలేయచ్చు, ఎవరైనా వదిలేసేయవచ్చు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వారు కూడా వదిలేయవచ్చు. కానీ యెహోవా నన్ను చేరదీయును, ఎందుకంటే నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. మీరు ఎంతమంది మీరు దేవుని యొక్క వాక్యాన్ని ఎంజాయ్ చేస్తున్నారు తెలియదు, కానీ నిజం చెప్తున్నానండి, నేను ఎంజాయ్ చేస్తాను. ఎంజాయ్ అంటే నా ప్రాణం తెప్పరిల్లుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలసిన సమయమున నా ప్రాణములో త్రాణ పుట్టించినావు, ఆదరణ కలిగించి స్థిరపరచి. హల్లెలూయా. అలసిన నా ప్రాణానికి ఆయన వాక్యము త్రాణ పుట్టిస్తుంది అని ధైర్యంగా చెప్పగలను. నా ప్రాణం ఎంత అలిసిందో నాకు మాత్రమే తెలుస్తుంది. నీ ప్రాణం ఎంత అలిసిందో నీకే తెలుస్తుంది. ఎదురయ్యే మాటలు, ఎదురయ్యే పరిస్థితులు, మనుషుల యొక్క స్వార్థపూరితమైనటువంటి వ్యక్తిత్వాలు గుండెకి గాయం చేయగా వాటి వలన కలిగినటువంటి అలసట, ఆమేన్, అది చాలా భయంకరమైన అలసట. కానీ అలసిన సమయమున ఆయన తన వాక్యము చేత మనసులో త్రాణను పుట్టించి నెమ్మదిని కలుగు చేసి ఆదరణ కలుగు చేసి ఆరాధనగా మలిచే దేవుడు. అబ్బబ్బా, ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. అయితే ఎప్పుడు ఆదరిస్తాడు బ్రదర్? ఎప్పుడు ఆదరిస్తాడు ఆయన? ఎప్పుడు త్రాణ పుట్టిస్తాడు? ఎప్పుడు ఓదార్పునిస్తాడు? మాట్లాడరే అచ్చేమా, వినాలి. రైట్. ఎప్పుడమ్మా? ఏడుచుకుంటూ మూల కూర్చున్నప్పుడా? చర్చి మానేసి ఇక నేను రాను భాస్కర్, నేను రాను చర్చికి రా అని అన్నప్పుడా? ఒళ్ళు మండినా పర్లేదు, కావాలని అన్నాను అన్నమాట. అలా అన్నప్పుడా? నేను ఎవరితో మాట్లాడను, నేను ఎవరికి ఫోన్ చేయను, నేను ఎవరితో నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడా? చేయాల మోహన్ చూడని అనుకున్నప్పుడా? లేకపోతే వాడిగల నాలుక చేసిన గాయాన్ని తలుచుకొని ఏడుస్తూ సొమసిల్లిపోతున్నప్పుడా? ఒక మాట చెప్తానేమనుకోరు కదయ్యా. కొన్ని పరిస్థితుల్లో మనం ఏడుస్తాం కానండి, మన మీద మనమే జాలిపడాలి తప్ప ఎవరు జాలిపడరు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనొచ్చు, ఎవరు జాలిపడిపోయినా దేవుడు జాలిపడతాడండి అని. నిజమే, కానీ దేవుని జాలి వైపు నువ్వు చూడగలగాలి కదా. నా మాట ఎంతమందికి అర్థమైంది నాకు తెలియదు, కానీ హల్లెలూయా. నేను బాగా కష్టంలో బాధలో ఉన్నాను, ఆమేన్. డేవిడ్ బ్రదర్ నన్ను ఓదార్చారు. ఉదాహరణ చెప్తాను. డేవిడ్ బ్రదర్ నన్ను వదిలే, దాస్ బ్రదర్ నన్ను ఓదార్చారు, ఆమేన్. వారు నన్ను ఓదార్చారంటే అర్థం ఏంటి? వెరీ గుడ్, ఓకే, మీరు చెప్పిన కూడా ఒప్పుకుంటాను. నేను వారి మీద ఆధారపడ్డాను, లేక నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, వారి మాటల చేత నన్ను ఓదార్చారు. ఆ ఓదార్పు నాకు ఎప్పుడు దొరికింది? నేను కూర్చొని ఎడితే కాదు, నేను వెళ్ళినప్పుడు నా ప్రాణమునకు త్రాణ పుట్టించి ఆదరణ కలిగించి ఆ బాధని ఆరాధనగా ఆయన మార్చగలిగేది ఎప్పుడు అంటే, నా తల్లిదండ్రులు నన్ను విడిచిన యెహోవా నన్ను చేరదీయునని ఆయన దగ్గరికి నేను వెళ్ళినప్పుడు, ఆయన కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నప్పుడు. వెన్ ఐ వెయిట్ అపాన్ గాడ్, when people leave me, when parents leave me, when beloveds leave me, ప్రజలు నన్ను వదిలేసినప్పుడు, ప్రియమైన వారు వదిలేసినప్పుడు, తల్లిదండ్రులు విడిచిపెట్టినప్పుడు, నేను ధైర్యం తెచ్చుకొని యెహోవా కొరకు నేను ఎదురు చూడగలిగితే ఆయన నాకు ఆదరణ కలిగిస్తాడు, ఆనందాన్ని కలిగిస్తాడు, ఓదార్పుని కలిగించి నా దుఃఖాన్ని ఆయన ఆరాధనగా మలుస్తాడు. కొన్నిసార్లు ఆయన కనికరం ఎంత గొప్పగా ఉంటుందంటే, ఆమేన్, ఆమేన్,
అది చెప్పకుండా ఉండలేను బ్రదర్. ఆయన కనికరం ఎంత గొప్పగా ఉంటుందంటే, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయినా 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ యేసయ్య దగ్గరికి వెళ్ళింది, కానీ 38 సంవత్సరాల నుంచి పడిపోయిన వ్యక్తి దగ్గరికి మాత్రం యేసయ్య వెళ్ళాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ యేసయ్య దగ్గరికి వెళ్ళి బాగుపడింది, కానీ 38 సంవత్సరాల నుంచి పడిపోయిన వ్యక్తి దగ్గరికి యేసయ్య వెళ్ళాడు. పని కట్టుకొని వెళ్ళాడు. వస్తాడు నీ దగ్గరికి, పని కట్టుకొని వస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మోకరిద్దామా? మోకరిద్దాం. నేను ఊరకనే మోకరించమనలేదు, టైంపాస్ కోసం మోకరించమనలేదు. నేను మోకరించమన్నాను కదా, మోకరిస్తే థ్యాంక్ యూ, బట్ అందుకు కాదు నేను మోకరించమన్నది. అయ్యా అందుకు కాదు. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నానందం కోరేవాడా, నా తీర్చేవాడా, క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా, చేతులెత్తి యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అందరూ పాడదామా? కన్నీళ్ళు వస్తే కన్నీటితోనే పాడు, మనసారా పాడు. ఆరాధించే వేళ యందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగా. పడదామా? ఆరాధించే వేళ యందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. నీ మేళకు అలవాటై నీ పాదము విడువాకుంటి. నీ మేళకు పాడాలి. నీ పాదము నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి. పాడదామా? యేసయ్యా, 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 యేసయ్యా,
యేసయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలే. అందరూ పాడదాం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక. మరొకసారి మొదటి చరణాన్ని పాడదామా? నిన్ను నమ్మినట్లునే దేవా లేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక, నిన్ను నమ్మినట్లు ఇంకెవరిని నమ్మలేనయ్యా, లేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక, నానందం కోరేవాడా నాశలు తీర్చేవా. పడదామా? నానందం నాశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమ నిధి. పడదామా? నిజమైన ధన్యత నాది. మనసారా గట్టిగా కన్నీళ్ళు వస్తే కన్నీళ్ళతో పాడు, ఆపుకోకు. ఇది మొదలుకొని నీ యందే నమ్మిక ఉంచుతాను. నా తల్లిదండ్రులు నన్ను విడిచిన, అవమానాలు క్రూరత్వం ఎదురైనాయి, యేసయ్యా 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 యేసయ్యా, నా జీవిత తీరమునా నా పజయ భారమునా నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు, నాత్మ నిరబూయా, నా దీక్ష ఫలింప, నా నావలో కాలిడుము, నా సేవ చేకొనుము. ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభు వాక్యము వదలితిని, పరమార్థము మరచితిని, ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది ఫలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట. ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో
పరిశుద్ధుని ప్రేమ కదా, పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు. అందరూ పడదామా? నడిపించు నావా నడి సాంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నావా యేసయ్యా, 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 ఓ యేసయ్యా, 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 యేసయ్యా. ఎవరైనా చెప్పడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వం, ప్రభా ఇది మొదలుకొని నా తల్లిదండ్రులు నన్ను విడిచిన, నా ప్రాణహితులే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా, వారి స్వార్థం కొరకు నన్ను వాడుకున్న వారు నన్ను వదిలేసిన, ప్రేమను ప్రేమగా చూపే కటిక ఒక ప్రేమైన ప్రేమను ప్రేమగా చూపించేవారు. నీవు చూపించిన ప్రేమకు ప్రతిగా తిరిగి ప్రేమించకుండా ద్వేషించేవారు పెరిగిన, పరిస్థితులు మారిన, దేవా ఇక నుంచి నా ప్రాణము నీ మీద ఆనుకుంటుంది. నేను యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉంటాను. I will wait upon God even my parents forsaken me. నా తల్లిదండ్రులను మరిచిన విడిచిన యెహోవా నన్ను చేరదీయును కాబట్టి నేను నిబ్బరము కలిగి ధైర్యం తెచ్చుకొని ఆ మనుషుల మీద కాదు, ఆ మాటల మీద కాదు, ఆ పరిస్థితుల మీద కాదు. టర్న్ యువర్ ఫేస్ అంటు గాడ్. డియర్ చర్చ్, డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, టర్న్ యువర్ ఫేస్ అంటు గాడ్. నీ ముఖమును ఆయన వైపు తిప్పుకో, అవి లజ్జింపకపోవును. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుతారు. పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగిరిపోతారు, అలయక పరిగెత్తుతారు, సమస్యలకు నడిచిపోతారు. Turn your face unto God. From the people, from the world, from the problems, from the sickness, from the weakness, from the selfish people, from the cruel people. Turn your face unto God. ఆయన ఓదారుస్తాడు, బలపరుస్తాడు. హల్లెలూయా. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది ప్రియులారా. నాకు ఆపాలనిపించట్లేదు. ఎవరికైనా ఏదైనా అర్జెంట్ పని ఉంది, వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి. మనుషులను నమ్ముకొని మభ్యపడ్డాను, మనుషులను నమ్ముకొని
మభ్యపడ్డాను. సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చింతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నమో. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. అంధకారమే దారి మోసిన నిందలే నన్ను కృంగది. ఒక చెయ్యైనా పైకెత్తి. అంధకారమే దారి మోసిన నిందలే నన్ను తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చు. ఆయన నిర్ణయించిన గమ్యం అది. తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యము నన్ను చేర్చు. విశ్వాసంతో పాడదామా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా అలసట పైబడినా, అడుగులు తడబడినా అలసట పైబడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని అబ్బాబా మనసారా నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ప్రార్థన చేసే ముందు ఒక్కసారి మాట చెప్పాలనుకుంటున్నాను. కెన్ యూ టేక్ దిస్ వాల్యుబుల్ డెసిషన్? ఈ ఖరీదైన నిర్ణయాన్ని నువ్వు తీసుకోగలవా? ఏంటి ఆ నిర్ణయం అంటే, నా తల్లిదండ్రులు నన్ను విడిచిన, మనుషుల క్రూరత్వం, అబద్ధ సాక్ష్యములు నా మీదకి లేచిన, నేను నడిచే మార్గములో ముష్కరులు పొంచి ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితుల వైపు కాదు, ఆ మాటల వైపు కాదు, ఆ క్రూరత్వం వైపు కాదు, నన్ను విడిచి వెళ్ళిపోయిన తల్లిదండ్రుల వైపు కాదు, కానీ నేను నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకొని యెహోవా కొరకు నేను కనిపెట్టుకొని యుందును. ఐ విల్ వెయిట్ అపాన్ గాడ్. ఈ దినము మొదలుకొని, ఈ క్షణము మొదలుకొని హల్లెలూయా నేను ఆయన కొరకు కనిపెట్టుకుంటాను. ఎందుకంటే నా కన్నీటిని ఆయన నాట్యముగా మార్చగలిగిన వాడు, నా అవమానాన్ని ఘనతగా మార్చగలిగిన వాడు, నన్ను లేవనెత్తగలిగిన వాడు, నన్ను వాడుకోగలిగిన వాడు, నా ఆకలి తీర్చగలిగిన వాడు, నాకు తృప్తిని ఇవ్వగలిగిన వాడు, ఆదరణ ఇవ్వగలిగిన వాడు, ఆనందం ఇవ్వగలిగిన వాడు, ఆరాధనకి యోగ్యుడు, నా ప్రాణములు త్రాణ పుట్టించగలిగిన వాడు, నన్ను బాగు చేయవాడు, నన్ను లేవనెత్తువాడు, నన్ను నడిపించువాడు, నన్ను అందరికి చేర్చువాడు, నా గాయములు కట్టువాడు. స్వార్థపూరితమైన మనుషులు చేసిన గాయాల్ని కట్టువాడు.
From this day onwards, from this time onwards, Lord, I will wait upon you. Even my fathers and mothers forsaken me. Can you take this valuable decision? Dear church, can you take this valuable decision in the presence of God? స్నేహితులే, ప్రియులే, బంధువులే, నా వారు అనుకున్నవారే, నా తోడు అనుకున్నవారే, నాతో ఉంటారు అనుకున్నవారే, నా కన్నులు నీ వైపు చూస్తాయి, నా ప్రాణము నీ మీద ఆశ పెట్టుకుంటుంది. ప్రభా, ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ. కెన్ యూ సే దిస్? ఐఎమ్ సారీ లార్డ్, ఐఎమ్ సారీ. మనుషుల వైపు చూశాను, వారి మాటల వైపు చూశాను, వారి అవమానాల వైపు చూశాను, అబద్ధ సాక్ష్యాల వైపు చూశాను, క్రూరత్వం వైపు చూశాను. ఎందుకిలా అని రాత్రి మగుళ్ళు నలిగిపోయాను. ఐఎమ్ సారీ, ఐ కుడెంట్ వెయిట్ అపాన్ యూ. ఐఎమ్ సారీ, ఐ కుడెంట్ వెయిట్ అపాన్ యూ. అలాంటి పరిస్థితులు నీ వైపు నుంచి చూడలేకపోయినాను, క్షమించు ప్రభు అని చెప్తారా? Can you take this valuable decision? The last days of this year, can you take this wonderful decision? May your new year will be blessed to your life. మహాపరిశుద్ధుడైన తండ్రి, మాతో మాట్లాడిన చక్కని సందేశమును బట్టి వందనాలు. మేము ఎప్పుడు యెహోవా కొరకు కనిపెట్టుకోవాలో అన్న సందర్భాలని జ్ఞాపకం చేసుకుంటుండగా ఈ మొట్టమొదటి భాగం ద్వారా మాతో మీరు లోతుగా మాట్లాడినందుకు, నాతో మాట్లాడినందుకు, నాతో పర్సనల్గా మాట్లాడినందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్. మేము నమ్మిక మాత్రం ఉంచుతాం ప్రభా, నమ్మిక మాత్రం ఉంచాలనుకుంటున్నాం. నీ నమ్మిక చొప్పున నీకు జరుగునని చెప్పావు. నీ యందు నమ్మిక ఉంచుట మాకు నేర్పించండి. మహిమ, కీర్తి, ఘనత, ప్రభావాలు పొందమని నా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. నాతో దేవుడు మాట్లాడాడు అనుకున్న ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి.